గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అందరికీ. వెల్కమ్ టు కోవిడ్ మీటింగ్. రాజేష్ సార్ బిజీగా ఉన్నట్టున్నారు. ఎలా ఉంది సార్ అప్డేట్? ఇది ఒక ఆప్షన్ గానే తీసుకోండి. అందరూ ఒక ఆప్షన్ గానే తీసుకోవాలి. మనం పీటీపీ ఆప్షన్ గా ఇచ్చింది. దీని ఓరియంటెడ్ గా అప్డేట్స్ వస్తాయి. ఫ్యూచర్ లో వచ్చేటువంటి అప్డేట్స్, దీనికి సంబంధించిన అప్డేట్స్ దీన్ని సపోర్ట్ చేసే విధంగా, బలోపేతం చేసే విధంగా ఉంటాయనుకుంటున్నాను. పీటీపీ ఆప్షన్ లో చాలా ఆప్షన్స్ మనకి ఇచ్చింది. టోటల్ గా కమ్యూనిటీకి ఎక్కువ పవర్ ఇచ్చినట్టుగా అనిపిస్తుంది. నా అభిప్రాయం సార్, ఇది నా ఆలోచనలు చెప్తున్నాను. అంటే అన్ని లావాదేవీలు పీటీపీ ఆప్షన్ లో పీవీసీ మెటా ద్వారానే చేసే విధంగా ఇచ్చాడు సార్. టోటల్ గా నేను ఫార్మింగ్ తీసుకున్న పీవీసీ మెటాతోనే ఫార్మింగ్ జరిగేట్లుగా రెడీమ్ అన్నది పీటీపీ రెడీమ్ చేసేది కూడా పీటీపీ ద్వారా రెడీమ్ చేసే విధంగా తీసుకొచ్చారు. మెయిన్ గా 100 ఫిక్స్ చేశారు రేటు, నంబర్, క్వాంటిటీ 100 ఫిక్స్ చేశారు. ఓకే సార్, కాల్స్ వస్తున్నాయి అందుకని కట్ అవుతుంది. ఈ 100 పెట్టారు వాళ్ళు రేటు, క్వాంటిటీ. అదే ఎందుకు పెట్టారంటే కరెక్ట్ గా చేయడానికి బాగుంటుంది, లెక్క కట్టడానికి కానీ దాన్ని పరీక్ష చేసేదానికి, మానిటరింగ్ చేసేదానికి కానీ బాగుంటుంది. కొన్ని నంబర్కు 100 నంబర్స్ తీసుకున్నారు వాళ్ళు. ఇంకా మనం పీటీపీ ద్వారా మన వ్యాలెట్ లో ఉన్న రివార్డ్ ని మనం రెడీమ్ చేసినప్పుడు ఆ రేటు కూడా మనకు నచ్చిన రేట్ ని పెట్టే విధంగా కూడా ఆప్షన్ తీసుకొచ్చారు వాళ్ళు. 0.1 యూజిటీ నుంచి 1 యూజిటీ వరకు మనకు నచ్చిన రేటు పెట్టచ్చు. పైగా వాళ్ళు చెప్పింది ఏంటంటే, మీరు ఎంత తక్కువగా రేట్ కోడ్ చేస్తే అది అంత తొందరగా, అంత ఫాస్ట్ గా, సూన్ అని చెప్పారు, అంత ఫాస్ట్ గా అది యాక్సెప్ట్ అవుతుంది, అంగీకరించబడుతుంది అని చెప్పారు వాళ్ళు. టోటల్ గా చూస్తే ఇది టోకన్ ఫార్మింగ్ సెక్షన్ ని ఎంకరేజ్ చేసే విధంగా అనిపిస్తుంది సార్. ఫార్మింగ్ సెక్షన్ లో చాలా వరకు పెద్దవాళ్ళు చేసుకున్నారు కానీ చిన్న చిన్న వ్యాలెట్లు వాళ్ళు ఫార్మింగ్ చేసుకునే దశలో లేరు. ఎందుకంటే పెడితే 10,000 పీవీసీ మెట పెట్టాలి, లేకుంటే 10,000 రూపాయలు పెట్టాల్సి ఉంటుంది. ఎర్లీ బర్డ్ చేసుకుంటే 30,000 రూపాయలు తీసుకురావాల్సి ఉంటుంది. సో వాళ్ళకి కన్వీనెంట్ గా ఉండడానికి పీటీపీ ద్వారా మన దగ్గర ఎందుకంటే స్టేకింగ్ అనేది ఈజీగా చేయొచ్చు. ఎందుకంటే రేట్ తక్కువగా ఉంది కాబట్టి అందరి దగ్గర క్వాంటిటీ ఉండొచ్చు. ఎందుకంటే సిస్టమ్ ప్రతి వ్యాలెట్ లో ఎంత ఉందని కూడా తెలుసు దానికి. సిస్టమ్ తెలుసు ఎవరి దగ్గర ఏ వ్యాలెట్ లో ఎంత ఉందని కూడా. సో అలాగా కూడా ఫార్మింగ్ చేసుకునే అవకాశం పీవీసీ మేర ద్వారా, పీటీపీ ఆప్షన్ ద్వారా ఉపయోగించుకొని ఫార్మింగ్ చేసే విధంగా. ఎర్లీ బర్డ్ ఆప్షన్ ఇంకా కూడా ఉంది, నడుస్తుంది. ఎర్లీ బర్డ్ అయితే ఏం ప్రాబ్లం ఏం లేదు, నడుస్తుంది, చేసుకోవచ్చు. ఎర్లీ బర్డ్ ఆఫర్ అయితే ప్రెసెంట్ 900 పీవీసీ మెటాతోనే, $10 తోనే ఎగ్జిక్యూట్ అవుతా ఉంది. చాలా మంచి లక్. ఇప్పుడు ఎవరు అదే బిగినింగ్ లో ఫాస్ట్ గా ఉన్న వాళ్ళే మంచి బెనిఫిట్స్ తీసుకుంటారు సార్. వ్యాలెట్ ఫార్మింగ్ కూడా చేసుకోవచ్చు. వ్యాలెట్ ఫార్మింగ్ ఎక్కువగా మనకు ఖర్చు అవుతుందని చెప్పి దాన్ని హోల్డ్ లో పెట్టమన్న మన సీనియర్ లీడర్స్, విజయ్ భాస్కర్ సారు, తర్వాత శంకర్ సారు, రాజేష్ సారు, వీళ్ళందరూ కూడా. అదైతే వ్యాలెట్ ఫార్మింగ్ అయితే
కొంచెం హోల్డ్లో పెట్టుకున్నాం. సార్ హ్యాండ్ రైజ్ 2 వచ్చాయి. ఒక్క నిమిషం సార్ ఇస్తాను. ఇంకోటి మనం ధర ఎప్పుడైనా మార్చుకోవచ్చు అని చెప్పారు. పెండింగ్ లో ఉన్నప్పుడు మనం ఇచ్చినటువంటి పీటీపీలో పెట్టినటువంటి ఆప్షన్ ని మనము ఎప్పుడైనా ధర మార్చుకోవచ్చు. పెండింగ్ లో ఉన్నప్పుడు అది అంగీకరించకుండా సక్సెస్ కాకుండా ఉన్నప్పుడు లోపల ధర మార్చుకునేటువంటి నిర్ణయం కూడా మనకి ఇచ్చేసారు వాళ్ళు. మెయిన్ గా పీటీపీ ఆప్షన్ లో రెడీమ్ చేసినప్పుడు ఫార్మింగ్ చేయాలనుకున్నప్పుడు మనం ఇచ్చేటువంటి రేటు వాళ్ళకి 0.1 0.2 0.3 మీరు ఎంత పెడతారో అంత అవతల వ్యక్తి యాక్సెప్ట్ చేస్తే మీకు అది ఎగ్జిక్యూట్ అవుతుంది. మీకు వ్యాలెట్ లోకి మీకు ఫార్మింగ్ అయిపోతుంది. లేకుంటే మీరు విత్డ్రా పెట్టినా కానీ మీకు వ్యాలెట్ లోకి వచ్చేస్తాయి. మన కనెక్టెడ్ వ్యాలెట్ లోకి పీవీసీ మెటల్ వస్తాయి. సో గతంలో మనం $1 ఇచ్చి సార్ అనంత్ సార్ మనం సార్ చంద్రశేఖర్ సార్ నమస్తే సార్. నమస్తే సార్. అయితే మనం ఎల్లిమడ ఆఫర్ 2000 చేయొచ్చా సార్? 2000 అంటే అది ఇంకా చూడలేదు, చేయొచ్చు అనుకుంటాను సార్. లేదు 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 100 ఇచ్చారు అక్కడ. 100ఏనా? 100 అంటే మూడింటికి 300 పెట్టాలి. 100 ఇచ్చారు సార్. మళ్ళా ఫ్యూచర్ లో పెంచుతామని చెప్పారు. అంటే ఇప్పుడు చేయాలంటే ఒక్కొక్క 1000 పెట్టుకోవాలన్నట్టు 3 వ్యాలెట్లలో. అంతే అంతే సార్. సరే ఓకే సార్. 100 ఇచ్చారు. ఫ్యూచర్ లో 200 కానీ 300 కానీ విత్డ్రావల్ పెంచేటువంటి అవకాశం ఉంది. అంటే విత్డ్రా అంటే టోకెన్ ఫార్మింగ్ సెక్షన్ లో వచ్చేటువంటి డాలర్ మనం $1 పెట్టుకుంటున్నాం కదా, అప్పుడు $100 పెడుతున్నాం. నేను మీటింగ్ కొద్దిగా రావడానికి కొద్దిగా లేట్ అవుతుంది, కొంచెం మెయింటైన్ చేయండి. సరే సరే సార్, ఓకే సార్, క్యారీ ఆన్. సో ఈ ఆప్షన్ ఎలా ఉందని ఎవరైనా లీడర్స్ మీకు అనిపించినటువంటి విధానాన్ని మాట్లాడండి సార్. లీడర్స్ ముందుకు వచ్చి మాట్లాడండి. మీకు మీ ఫీలింగ్ ఏంటి? ఈ ఆప్షన్ ఎలా ఉందనిపించింది మీకు? అంటే నాకు తెలిసి పీవీసీ మెటా ఇది ఒక ఆప్షన్ గానే తీసుకొచ్చి జస్ట్ ఇంట్రొడక్షన్. దీనికి సంబంధించిన పీటీపీ ఆప్షన్ అనేది ఇది ఆప్షన్ గానే చూడండి అందరూ కూడా. దీనికి రిలేటెడ్ గా వచ్చేటువంటి అప్డేట్స్ ఉంటాయి. దాని ద్వారా మనం అనుకున్నటువంటి అదే రేటు 100 నుంచి 500 వరకు పెంచుతానని చెప్పాడు కదా, ఆ విధంగా ఒక అట్మాస్ఫియర్ తీసుకురావస్తారు. పీవీసీ మెటా విలువ పెంచే విధంగా సిస్టమ్ ఇక్కడ నుంచి తీసుకుంటాదని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే పీటీపీ ఆప్షన్ పూర్తిగా సక్సెస్ అవ్వాలి. సో దీనికి రిలేటెడ్ గా సంబంధించి అప్డేట్ రావచ్చు అని నేను అనుకుంటున్నాను సార్. నేను ఒక 2-3 పిలుస్తాను, దయచేసి మీరు ఫ్రీగా ఉంటారండి. సందీప్ ఒకసారి రండి, మీరు ఒపీనియన్ ఏంటి చెప్పండి సార్. రాజమల్లి వెంకటేశ్వర్ సార్. ఒక నిమిషం సార్, కాల్. హలో సార్, కాల్స్ వస్తున్నాయి సార్, రండి సార్. ఫ్రీగా ఉన్న వాళ్ళు దయచేసి రండి సార్, మాట్లాడండి అప్డేట్ గురించి.
మాలోత్ రమేష్ సార్, నమస్తే సార్, ఫ్రీగా ఉన్నారు సార్? సార్ గుడ్ ఈవినింగ్ సార్, భోజనం చేస్తున్నాను సార్. సరే సరే, భోజనం Yes, sir. చేస్తాం. ఓకే సార్. సో ఇక్కడ నా ఒపీనియన్ చెప్తే, ఇక్కడ పీవీసీ మెటా 1 యూఎస్డిటీ కూడా అవతల వ్యక్తి రియాక్ట్ అవ్వడానికి కావాల్సిన పరిస్థితులు రావాలి అనుకుంటున్నాను సార్ నేను. ఎందుకంటే పీవీసీ మెటా సిస్టమ్ ఏం చేయాలంటే, పీవీసీ మెటా మంచి ఒక డిమాండ్ ఉండే క్రియేట్ చేయాలి. పీవీసీ మెటాకి రేటు మెల్లగా పెంచడం కానీ, ఒక డిమాండ్ ఒక వాతావరణాన్ని తీసుకొస్తే అవతల వ్యక్తి పీటీపీ ఆప్షన్ ని ఈజీగా యూస్ చేసుకున్నారు. రేటు పెరుగుతుంది, మనం ఇప్పుడు ఫార్మింగ్ చేసుకుంటే ఫార్మింగ్ చేసుకోవాలి, లేకపోతే ఇంకా స్టేకింగ్ చేసుకుంటే స్టేకింగ్ చేసుకోవాలి. పీటీపీ ఆప్షన్ లో ఏమైనా ఆఫర్స్ వస్తున్నా, ఎవరైనా తక్కువ రేటుకి పెట్టారా, ఇవన్నీ కూడా ఆలోచించి ఒక కైండ్ ఆఫ్ అట్మాస్ఫియర్ వచ్చేటువంటి అవకాశం ఉంది. అంటే దీన్ని మెల్లమెల్లగా డే బై డే ఇది పీటీపీ ఆప్షన్ అనేది బలోపేతం అయ్యేటువంటి అవకాశం నాకు అనిపిస్తుంది సార్. సో సిస్టమ్ ఆ రకంగా తీసుకొని వస్తుంది అనుకుంటున్నాను నేను. దీనికి సంబంధించిన అప్డేట్ కూడా తీసుకురావచ్చు త్వరలో. మెయిన్ గా ఈ ఆప్షన్ రిలీజ్ చేసిన తర్వాత కమ్యూనిటీలో వచ్చేటువంటి ఫీడ్బ్యాక్ కూడా సిస్టమ్ తీసుకుంటుండొచ్చు. వాళ్ళ అబ్జర్వేషన్ కూడా ఈ ఆప్షన్ ని పెట్టిండొచ్చు. కమ్యూనిటీ నుంచి వచ్చేటువంటి అభిప్రాయ సేకరణ కూడా జరుగుతుండొచ్చు. వాళ్ళకి ఎవ్రీ ట్రాన్సాక్షన్స్ వాళ్ళు చూస్తూ ఉంటారు, ఎక్కడ ఎంత జరుగుతుంది, ఎవరు ఎంత రేట్ పెడుతున్నారు, ఎవ్రీథింగ్ వాళ్ళు మానిటరింగ్ చేస్తూ ఉంటారు. ఏం జరుగుతుంది కమ్యూనిటీలో అన్నది కూడా వాళ్ళకి తెలుస్తుంది క్లియర్ గా. సో దానికి తగినటువంటి 1 వీక్ లేకుంటే 3-4 days అబ్జర్వ్ చేసి దీన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలనేది కూడా ఆ సిస్టమ్ ఆలోచించేటువంటి అవకాశం కనిపిస్తుంది. నన్ను అడిగితే $1 తక్కువ అయితే ఎవరు పెట్టద్దండి. ఎందుకంటే మనం పీవీసీ మెటాని ఇప్పుడు నార్త్ సైడ్ ఉన్న వాళ్ళు ఏ రకంగా వాళ్ళ వ్యాలెట్ లో అంత పీవీసీ మెటా ఉందో, లేకుంటే అంత యూఎస్డిటీలు ఉన్నాయో మనకు తెలియదు. కానీ వాళ్ళ దగ్గర ఉండొచ్చు కాక వాళ్ళ మైండ్ సెట్ మారేంత వరకు, లేకుంటే వాళ్ళ దగ్గర ఉన్న అసెట్ రివార్డ్ పూర్తిగా కంప్లీట్ అయ్యేంత వరకు వాళ్ళు నిజంగా యాక్చువల్ గా వాళ్ళు ఇచ్చేటువంటి ఆఫర్లు ఇవన్నీ మనం యూజ్ చేసుకోవాలంటే, ఈ 1000 పీవీసీ మెటా $10 వాళ్ళు ఇచ్చేటువంటి సేల్, వాళ్ళు ఇచ్చేటువంటి ఆఫర్ గా మనం తీసుకోవచ్చు. దీన్ని యూటిలైజ్ చేసుకోవాలి మనం. యాక్చువల్ గా వాళ్ళ దగ్గర ఉన్న అసెట్ మనం తీసుకోవాల్సి ఉంటుంది, మనకు వచ్చేస్తుంది. కమ్యూనిటీ టోటల్ గా ఈక్వల్ గా బిల్డప్ అవుతుంది సార్. కమ్యూనిటీ మా సిస్టమ్ యొక్క ఆలోచన అదే అనిపిస్తుంది నాకు. చిన్న వ్యాలెట్లు కూడా ఈ ఆప్షన్ యూజ్ చేసుకుని బలోపేతం అయ్యే విధంగా కూడా అవకాశం ఉంది. సో ప్రతి పార్ట్నర్ యొక్క వ్యాలెట్ కూడా బిల్డప్ చేసుకునే అవకాశం కనిపిస్తుంది సార్. సో నిన్న చూడండి, ఒక $10 తో టోటల్ గా 3 వ్యాలెట్లు ఎర్లీ బర్డ్ చేస్తే $30 కి 300 100 మెయిన్ వ్యాలెట్ కి 100, కింద 2 వ్యాలెట్లకి 100 చేశారు. సో ఇది ఎర్లీ బర్డ్ రివార్డ్ ఎట్లా ఉంటుంది అంటే డబుల్ 200% కాబట్టి 600 యూఎస్డిటీ వరకు వస్తుంది. ఇది చాలా పెద్ద బెనిఫిట్. ఇది ఇప్పుడున్నటువంటి పీటీపీ ఆప్షన్ లో నిన్న ఈ రోజు మనం తీసుకున్నటువంటి బెనిఫిట్. ఇది చాలా మంది యూజ్ చేసుకుంటారు. సో ఇవాళ 2 స్క్రీన్ షాట్లు కూడా చూసాను. ఇప్పుడు నేను రాత్రి అయితే రాజేష్ గారు 1070 తీసుకున్నారు, తర్వాత 1060, ఇప్పుడు 900 చిల్లర, 948 కూడా వచ్చింది. కేవలం 948 పీవీసీ మెటాతోనే మీరు $100 సంబంధించినటువంటి ఫార్మింగ్ చేయొచ్చు. అంటే $10 వర్త్ ఆఫ్ పీవీసీ మెటా. మార్కెట్ రేట్ అనుసరించి ఇక్కడ విలువ మారుతుంది. మార్కెట్ రేట్ ఎలా ఉన్నా కూడా ఈటీపీ ఆప్షన్ లో
మనకు నచ్చిన ధరని మనం ఎంచుకోవచ్చు. మన సిస్టమ్ డైరెక్ట్ గా ఏం చెప్పిందంటే, డైరెక్ట్ గానే చెప్పింది, తక్కువ కాస్ట్ ఉన్నటువంటి ప్రైజ్ ని, తక్కువ కాస్ట్ లో మీరు ఎవరైతే కోడ్ చేస్తారో, పీటీపీ ఆప్షన్ యూస్ చేస్తారో ధర నిర్ణయించి, అది తొందరగా అయ్యేటట్టు కాదు. ఇది మామూలు జనరల్ గా జరిగేదంత, ఎక్కడ ధర తక్కువగా ఉంటే అక్కడికి వెళ్తాం కదా మనం. సో వాళ్ళు అదే చెప్పారు మనకి. సో ఎంత సేల్ జరుగుతుందో జరగనివ్వండి, ఎవరు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి నార్త్ సైడ్ గా లేకపోతే ఎవరు బడా వ్యాలెట్స్ ఉన్న వాళ్ళందరూ కూడా ఎంత సేల్ చేస్తారో చేయనివ్వండి. ఆ చేస్తున్న ఆప్షన్ మనం అందరూ యూస్ చేసుకున్నాం. వాళ్ళు ఎంతవరకు చేస్తారు అది కూడా చూద్దాం. కంప్లీట్ అవ్వాలి, ఒక 1 వీక్ చేస్తారా, 10 days చేస్తారా చేయనివ్వండి. ఆ తర్వాత ఖచ్చితంగా 1 second సార్. సార్ రండి సార్, ఎవరైనా డిస్కషన్ రండి, మాట్లాడదాం, కలిసి మాట్లాడదాం ఎలా ఉంది ఏంటి. సో pvc.io చూస్తే వాళ్ళు రేపు ఇంప్లిమెంట్ చేసేటువంటి విషయాలు చాలా ఉన్నాయి సార్. ఇవన్నీ కూడా ఇప్పుడు పీటీపీ ఆప్షన్ అన్నది ఒక మాధ్యమంగా తీసుకుందాం మనం. రాబోయేటువంటి అప్డేట్స్ లో ఇది ఒక కీలకమైనటువంటి ఆప్షన్ గా మారుతుంది సార్. ఇది జస్ట్ ఇంట్రొడక్షన్ అనుకుంటున్నాను నేను. కమ్యూనిటీని స్ట్రాంగ్ చేసేటువంటి విధంగా కనిపిస్తుంది. గుడ్ ఈవినింగ్ సార్, చంద్రశేఖర్ సార్. సార్ గుడ్ ఈవినింగ్ సార్, రాజమౌళి వెంకటేశ్వర సార్ రండి. సార్ గుడ్ ఈవినింగ్ సార్, రాజేష్ సార్ మరియు రమేష్ సార్, చంద్రశేఖర్ సార్, మీకు అందరికీ పీవీసీ మెటా కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున నమస్కారం సార్. కమ్యూనిటీ బిల్డ్ చెయ్యాలి అనుకున్నప్పుడు సార్ సిస్టము మనం అయితే పెద్ద అనుభవం ఉన్న 15 సంవత్సరాల అనుభవం ఉన్న సిస్టమ్ అనుకుంటున్నాము. జనరల్ గా అయితే మన మార్కెట్లో కొన్ని చూసుకుంటే పోటీతత్వం అనేది చాలా అవసరం సార్. కమ్యూనిటీ బిల్డ్ కావాలంటే కమ్యూనిటీకి ముందు నమ్మకాన్ని కలిగించాలి కదా. నమ్మకాన్ని కలిగించకుండా వాళ్ళు తీసుకొచ్చే ప్రతి అప్డేట్ కూడా డిస్కరేజ్ లోనే ఉంటుంది సార్. ఇప్పుడు జనరల్ గా నాకున్న పరిజ్ఞానం ప్రకారంగా పీవీసీ మెటా పీ2పీ ఆప్షన్ తీసుకొచ్చింది అనుకున్నప్పుడు ఇంతకు ముందు ఇది తీసుకురావడం జరిగింది, అక్కడ ఫెయిల్ అయిందనే విషయం సిస్టానికి తెలుసు. సో మనం అందరం కూడా బాధపడుతున్నాం అనే విషయం కూడా సిస్టానికి తెలుసు. అదే క్రమంలోనే ఈరోజు బిఎన్బి రేట్ ఏదైతే ఉందో, మనం 100 USDTని గనక మనం ఫార్మింగ్ చేసుకోవాలంటే 2కు చిల్లర తీసుకునేది సార్. ఇప్పుడు బిఎన్బి రేట్ తగ్గించింది, సంతోషమే. కానీ కమ్యూనిటీ పెరగాలనుకున్నప్పుడు కమ్యూనిటీకి అనుకూలంగా కనీసం కొన్ని నిర్ణయాలన్నా ఉంటే బాగుంటుంది అనేది నా క్వశ్చన్ సార్. అవునవును సార్, అదే చెప్తున్నా. తీసుకొని వస్తుంది ఇట్లా తీసుకొస్తా ఉంటే ఏ రకంగా కమ్యూనిటీ బిల్డ్ అవుతుంది, ఏ రకంగా మనకు నమ్మకం బిల్డ్ అవుతుంది? అదే సార్, నమ్మకం బిల్డ్ చేయడానికి కావాల్సిన విషయాలు మీరు pvc.io ఒకసారి చూస్తే కమింగ్ అప్డేట్స్ లో ఆ విషయం కనిపిస్తుంది అంటున్నా. సో ఇది ఇంట్రొడ్యూస్ చేశారు, దీనికి సంబంధించి వాళ్ళు నిర్ణయాలు తీసుకోబోతారు, కీలకమైన నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశం ఉంది అంటున్నా. అయితే ఇప్పుడు దీంట్లో ఫార్మింగ్ లో తీసుకొచ్చేటప్పుడు మనకు బిగ్ అప్డేట్ వస్తుంది అనుకునేటప్పుడు మనం అందరం కూడా గత 2 నెలల కానుంచి మనం ఎప్పుడు ఈ రోజు వస్తుందా అంటే ఫస్ట్ పెట్టినప్పుడు ఒక 15 రోజులు, తర్వాత 16వ తారీఖు, తర్వాత 30వ తారీఖు, తర్వాత మళ్ళీ ఇట్లా పెంచుకుంటూ వస్తూ ఉంటే సరే మనకు అనుకూలంగానే సిస్టమ్ అప్డేట్ తీసుకొస్తుంది అనుకున్నప్పుడు మరి ఇంత ఎదురు చూసిన క్రమంలో కనీసం ఇప్పుడు వచ్చే అప్డేట్ కొంచెం బాగుంటే ఇంకా కొంచెం బాగుంటుందేమో అనిపిస్తుంది సార్. ఈ రోజు మనం గ్రూపులలో కూడా గమనించినట్టయితే సైలెంట్ సార్. అప్డేట్ వచ్చిందన్న సంతోషం కంటే రాత్రి అర్థం కాక కొన్ని విషయాలు గమనించాం, అప్పుడు సంతోషంగా ఉన్నామేమో కానీ తెల్లారినాక చూస్తే మాత్రం ఏ గ్రూపులో కూడా సార్ ఎక్కడా సైలెంటే ఉంది. దానికి అంతటి సిస్టమే కదా సార్ కారణం.
అంటే ఇప్పుడు పీటీపీ ఆప్షన్ అనేది జస్ట్ ఒక ఇది మాత్రమే సార్, అది అప్డేట్ కాదు అసలు, జస్ట్ ఒక ఆప్షన్ అంతే. వ్యాలెట్ లో ఒక ఆప్షన్. ఆ డెవలప్మెంట్ కి రేట్ పెరిగేదాన్ని దీనికి ఏ రకంగా ఇది పెద్దగా యూస్ కాదనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఇంకా వేరే మార్గాలు ఉన్నాయనిపిస్తుంది సార్. దీనికి ఒక యూస్, ఇది ఒక మాధ్యమంగా తీసుకున్నాం దీన్ని, పీటీపీ ఆప్షన్ ని కమింగ్ అప్డేట్స్ లో ఒక భాగంగా తీసుకున్నాం. ఇప్పుడు బయట రేటు తక్కువకు అమ్ముకుంటున్నారు అని చెప్పేసి సిస్టమ్ చెప్పి మళ్ళీ సిస్టమ్ కూడా మళ్ళీ 0.01 నుంచి స్టార్ట్ చేసి $1 దాకా తీసుకొచ్చి పెట్టిందంటే దాని ఉద్దేశం ఏంటి సార్? అంటే బయట మీరు తక్కువ ఫ్రాడ్ జరుగుతుంది అని చెప్పిన సిస్టమే ఈ రోజు తీసుకొచ్చి అడుగున పడేసి ఈ రోజు విత్డ్రాల్ పెట్టుకుంటే ఇప్పుడు $1 తోటి పెట్టుకుంటే అవి వస్తాయో రాదో కూడా తెలియని పరిస్థితిలో ఉన్నాం. అంటే మార్కెట్ ప్రైస్ కన్నా తక్కువ ఇలా సార్, మార్కెట్ ప్రైస్ కి బట్టే ఇచ్చింది. 0.1 అంటే మార్కెట్ రేట్, అది ప్రజెంట్ పీవీసీ మెటా మార్కెట్ లో ఉన్న రేటే, అది దానికన్నా తక్కువ ఇస్తే అది ఫ్రాడ్. తక్కువ ఇచ్చింది అనేది కాదు సార్. ఇప్పుడు $100 ఫార్మింగ్ లో పెట్టుకున్న వాళ్ళు విత్డ్రాల్ పెట్టుకుంటే ఇప్పుడు ఈ రేట్ ప్రకారం చూస్తే మనకు 10కే $100 వాల్యూ చేస్తుంది కదా. అదే $1 కాడ పెట్టి ఉండొచ్చు కదా ఒక అనేది నాకు వచ్చింది సార్. అలాంటప్పుడు తప్పనిసరి పరిస్థితులు చేసుకోవాల్సి ఉండేది. అటు పీవీసీ మెటా కావాల్సిన వాళ్ళు పీవీసీ మెటా తీసుకుంటారు, ఇటు ఫార్మింగ్ ఎర్లుబాటు చేయాల్సుకునే వాళ్ళు దీనికి చేసుకునే వాళ్ళు కదా. అదే ఫస్ట్ లో నేను చెప్పింది ఏంటంటే సార్, ఇప్పుడు పీటీపీ ఆప్షన్ పూర్తిగా ఎగ్జిక్యూటివ్ సక్సెస్ఫుల్ అవ్వాలంటే కూడా పీవీసీ మెటా సిస్టమ్ ఏం చేయాలంటే పీవీసీ మెటాకు ఆ డిమాండ్ క్రియేట్ చేయాలంటాను నేను. అంత డిమాండ్ ని క్రియేట్ చేస్తే ప్రతి ఒక్కరు కూడా అరే చేసుకోవాలి, రేట్ పెరుగుతుంది, ఏదో ఒకటి మార్పు తీసుకుని వస్తారు సార్. ఖచ్చితంగా మార్పు తీసుకుని వచ్చి పీటీపీ ఆప్షన్ అందరూ యూటిలైజ్ చేసుకునే విధంగా తెస్తారు. ఆ రకంగా తెస్తేనే కొంచెం సిస్టమ్ అనేది నమ్మకాన్ని నిలబెట్టుకుంటుంది సార్. లేకపోతే మాత్రం జనరల్ గా అయితే సార్ నా విషయాన్నే చెప్తున్నాను, పీవీసీ మెటా తప్ప అప్పుడప్పుడు మన కొంతమంది పెద్దలు మాట్లాడుతూ ఉంటే వేరే కాన్సెప్ట్ ఇక చేయకూడదు. ఎందుకంటే ఇంత చక్కగా ఉన్నది కదా, ఎవరి నుండి మనం రూపాయి తీసుకోవట్లేదు, సిస్టమ్ ద్వారా మనకు మేలు జరుగుతున్నప్పుడు ఇలాంటి సిస్టమ్ని కాకుండా ఇంకా వేరే సిస్టాన్ని ప్రమోట్ చేస్తే బాగుండదు అని చెప్పేసి నాకు నేను అనుకుంటూ ఈ సిస్టమ్ గురించి ప్రతిరోజు కూడా ఇది బాగుండాలి, ఈ సిస్టమ్ బాగుండాలి, అందరు బాగుండాలి, అందులో నేను ఉండాలి అనుకుంటూ సిస్టాన్ని నమ్ముకొని ముందుకు వెళ్తూ ఉంటే ఈరోజు సిస్టమ్ తీసుకునే నిర్ణయాలు మరి ఇంత దారుణంగా ఉంటాయని అయితే అనుకోవట్లేదు సార్ నేనైతే. కానీ సిస్టమ్ ఇప్పుడు తీసుకున్న నిర్ణయం అయితే కనీసం నోటీస్ బోర్డు మీద పెట్టి నేను ట్రయల్ చేస్తానన్న కొంచెం బాగుంటుందేమో అని చెప్పేసి నా అభిప్రాయం సార్. ఓకే సార్, ఒక చిన్న ఇది సార్, దారుణంగా ఉంది అన్నారు కదా, దారుణం అంటే మీరు ఇప్పుడు ఇచ్చిన పీటీపీ ఆప్షన్ లో ఏం దారుణాలు చూశారు ఒకసారి చెప్పండి. తక్కువ రేటుకి నేను ఇప్పుడు విత్డ్రాల్ పెట్టుకోవాలని చూస్తున్నాను సార్. నేను $1 విత్డ్రాల్ పెట్టుకుంటున్నా, అక్కడ కొనుగోలుదారు ఎవరు రాకపోతే సిస్టమ్ ఇచ్చే విధంగా ఉండొచ్చు కదా. ఇప్పుడు 0. ఇప్పుడు తక్కువలో పెట్టుకున్న వాళ్ళకేమో 10 పెట్టుకున్న వాళ్ళకు టకాగా జనరల్ గా మనం ఇప్పుడు ఎర్లీ బర్డ్ ఆఫర్ చేసుకుంటే వాళ్ళకి ఇప్పుడు మన సారింద మా పొద్దుట పెట్టిన పోస్ట్ లో 948 పీవీసీ మెటాలు రావడం జరిగింది. సో 100 మనం డాలర్లు విత్డ్రాల్ పెట్టుకుంటే 948 వచ్చినాయి సార్. ఇది దారుణం కాదా? అంటే ఇప్పుడు ఇందాక మనం $1 పెట్టేటప్పుడు 95 పీవీసీ మెటల్ సంథింగ్ ఉంది కదా, అది ఎవరు ఇచ్చారు? సిస్టమ్ ఇచ్చింది. సిస్టమ్ ఇచ్చింది. ఇప్పుడు ఏమైంది? డీసెంట్రలైజ్ అయింది కదా సార్. సిస్టమ్ అదే కదా చెప్తుంది, డీసెంట్రలైజ్ చేస్తున్నారు. 98 ఇస్తుంది కదా సార్. ఇప్పుడు సిస్టమ్ చేతిలో లేదు అంటే మానిటరింగ్, జస్ట్ మానిటరింగ్ మాత్రం చేస్తుంది. పీటీపీ ఆప్షన్ పూర్తి రైట్స్ అంతా కూడా కమ్యూనిటీకి ఇచ్చేసింది సార్. అదే సార్, ఇప్పుడు ఆ రకంగా చూసుకుంటే 10 అయిపోయినాక 20 వస్తుంది సార్, 20 అయిపోయినాక 30 వస్తుంది, 30 అయిపోయినాక 40, 50, 60, 70, 80, 90 $1 పెట్టుకునేటానికి రావాలంటే ఎన్ని రోజులు పట్టుద్ది? ఓకే, మీరు చెప్పేది నా పాయింట్ మీకు అర్థమైందా సార్? కాలేదు సార్, నాది కూడా మీకు అర్థమైందో కాలేదో మరి అది. సరే, ఇప్పుడు సిస్టమ్ మనకు 10,000 పీవీసీ మెటాలు ఇచ్చే కాడ 998 పీవీసీ మెటాలు ఇస్తే
అది ఎట్లా మరి ఎప్పుడు ఇప్పుడు $1 ప్రకారంగా అంటే 100కు 10,000 వచ్చేది ఎప్పుడు? అది $10 కదా, $100 మనం పెట్టట్లేదు, $10 మాత్రమే అది తీసుకుంటామండి అంతే. ఇక్కడ 100 కట్ అవుతున్నాయి కదా సార్ మన దగ్గర మరి. 100 కట్ అవుతున్నాయి, $10 అక్కడ మీకు ఫార్మింగ్ అయ్యే ఎంత ఎంత అవుతుంది మీకు? ఫార్మింగ్ అవుతున్నది ఓకే, తీసుకోవడానికి సార్ నేను అనేది. ఇప్పుడు నాకు 100 కట్ పీవీసీ అవుతుంది. మెటల్ కావాలి సార్, నాకు పీవీసీ మెటల్ కావాలి, నాకు దగ్గర ఫార్మింగ్ ఉంది, నేను ఒక $100 విత్డ్రాల్ పెట్టుకున్నాను, రేటు నాకు $1 ప్రకారంగా పెట్టుకున్నాను, నాకు $100కి ఎన్ని పీవీసీ మెటల్ రావాలి? ఇప్పుడు నాకు ఎంత $100 ఎప్పుడు $100 మనకు ఫార్మింగ్ లో కట్ అయినా కానీ మనకు పీవీసీ మెటల్ మనం ఇచ్చేది అక్కడ సార్? 948 పీవీసీ మెటల్ ఇస్తున్నాం అతనికి, అవతల అవును. పర్సన్ కి. ఉమ్. కానీ 900 పీవీసీ మెటల్ తోనే మనకి $100 సంబంధించిన ఫార్మింగ్ అయిపోతుంది కదా సార్, బెనిఫిట్ కదా సార్ ఇది. ఓకే సార్, మీరు ఇది 10,000 ఓకే పీవీసీ మెటల్ ఓకే, కానీ నాకు పీవీసీ మెటల్ ఎప్పుడు రావాలి? నేను పెట్టుకున్న పీవీసీ $100 నాకు మెటల్ ఎప్పుడు ఓకే రావాలి? ఓకే, మీరు అట్లా అంటున్నారా? మీరు అనేది ఏంటంటే నాకు 10,000 పీవీసీ మెటల్ కావాలంటున్నారు. ఎస్ సార్, నేను కావాలని, నాకు పీవీసీ మెటల్ కావాలని నేను విడ్రాల్ పెట్టుకున్నా, లేదంటే యూఎస్డిటీ డ్రాప్ చేసుకుంటాను, తర్వాత విషయం అది. నేను పెట్టిన $100కు 100 వాల్యూ చేసే అసెట్ నాకు ఎప్పుడు రావాలి? రావాలంటే ఇంకా పీటీపీ ఆప్షన్ ఆ క్రియేషన్ సిస్టమ్ తీసుకోవాలి సార్. అదే సార్ నేను అనేది, అక్కడ కస్టమర్ లేకపోతే సిస్టమ్ మనకు రెస్పాండ్ అయ్యి దేనికైతే ఎంత వస్తుందో అంత ఇచ్చేటట్టు ఉంటే ఈ అప్డేట్ చక్కగా అనుకూలంగా ఉండేది, సిస్టాన్ని మనం ప్రమోట్ చేయడానికి కూడా బాగుండేది అనేది నా అభిప్రాయం సార్. ఒక యూఎస్డిటీ పెట్టినప్పుడు $10,000 మనకు కనెక్టెడ్ వ్యాలెట్లకు రావాలంటే $10,000 పెట్టి పీవీసీ మెటా తీసుకోవాలా అన్న ఇంట్రెస్ట్ అవతల పర్సన్ కలిగించే విధంగా సిస్టమ్ తీసుకొని రావాలి. ఎస్ సార్, ఎస్ సార్. అది చేస్తుంది అంటున్నాం సార్. అది చేయాలి అని చెప్పేసి కోరుకున్నాం సార్. కనీసం మనం ఏమనుకున్నాం, విత్డ్రాల్ కావాలి అనుకుంటే కనీసం 500 విత్డ్రాల్ ఇస్తుంది, అది ఇప్పుడు స్టార్ట్ అవుతుంది ఈ అప్డేట్ లో అనుకున్నాం. ఆ 500 అనే పదం పక్కన పడేసి ఇప్పుడు P2P తీసుకొచ్చింది, బాగానే ఉంది. కానీ ఇప్పుడు ఆ 10 నిన్నటి నుంచి చూస్తున్నాం సార్, మనం అక్కడ ఫార్మింగ్ చేసుకోవడానికి $10 తోటి ఫార్మింగ్ అవుతుంది $100కు. కానీ ఇప్పుడు 100కు ఇప్పుడు ఒక్క యూఎస్డిటీ పెట్టుకున్న ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎప్పుడు రావాలి అనేది నాకు వచ్చిన పెద్ద డౌట్. అదే అర్థమైంది సార్, అదే అర్థమైంది. 10,000 పీవీసీ మెటా విలువ చేసే విధంగా పీటీపీ ఆప్షన్ ఎగ్జిక్యూట్ అవ్వాలి అంటున్నారు మీరు. అవునవును సార్. మీరు $100 ఫార్మింగ్ లో విత్డ్రా పెడితే అనుకున్నప్పుడు మన గతంలో $5 ఇచ్చింది కదా సార్, ఆ రకంగానైనా ఇవ్వచ్చు కదా. అది సిస్టమ్ చేసింది, ఇది సిస్టమ్ ద్వారా కాదు కదా, అది ఈ సిస్టమ్దే కదా సార్. ఇప్పుడు కమ్యూనిటీ చేతుల్లో నడుస్తుంది సార్ ఇది. ఈ రోజు ఈ అప్డేట్ చూసినాక ఏ ఒక్కరన్నా సంతోషంగా ఉన్నారంటే నేనైతే గ్రూపులను చూస్తే మాత్రం లేరని అంటాను సార్. నేనైతే వెయిట్ అండ్ సీ సార్, పెద్ద సీనియర్ మోస్ట్ ఉన్నది, కానీ ఇంకా పరీక్ష పెడితే అది కరెక్ట్ కాదు కదా సార్. ఒక లీడర్ కూడా నేను మాట్లాడినప్పుడు వెయిట్ అండ్ సీ అనే సమాధానం వచ్చింది. చూద్దాం, జస్ట్ నిన్ననే లాంచ్ అయింది పీటీపీ ఆప్షన్, చూద్దాం సార్. ఓకే సార్, ఎవరు రాలేదు కాబట్టి అడుగుతున్నాను. ఓకే, మీరు మాట్లాడడం మంచిది. అట్లా సిస్టమ్ ని నమ్ముకుని ఎంతో ప్రేమగా చూసుకొని ఇది నా సిస్టమ్ అని చెప్పేసి గర్వంగా చెప్పుకున్న వాళ్ళు కూడా సార్ ఈ రోజు సిస్టమ్ గురించి మాట్లాడాలి అంటే ఏ రకంగా ఒక వ్యక్తికి చెప్పి నేను సిస్టమ్ లోకి తీసుకురావాలి అనేదే ఇక్కడ పెద్ద క్వశ్చన్ మార్కుగా మారిపోయింది సార్. నిన్న మొన్నటి దాకా ఒక పెద్ద అప్డేట్ వస్తుంది, ఆ అప్డేట్ మనకు అనుకూలంగా ఉంటుంది, మనం ఇంకొక సిస్టమ్ గురించి ఆలోచించాల్సిన అవసరం మనకు లేదు, మన చేతిలో ఉన్నది పీవీసీ మెటా, ఒక వండర్ఫుల్ ప్రపంచంలోనే ఒక వింతైన సిస్టమ్ మన దగ్గర ఉంది అని చెప్పేసి ఎవరైతే గర్వంగా చెప్పుకోగలిగారో ఈరోజు చెప్పుకుందామంటే ఇలాంటి అప్డేట్లు తీసుకొస్తా ఉంటే ఇంకా ఈ సిస్టమ్ గురించి ఏ రకంగా గొప్పగా చెప్పుకుంటారు సార్. వెంకటేష్ సార్ ఒక నిమిషం, మన వీరాంజనేయ సార్ అడ్రస్ చేశారు, సార్ మాటలు కూడా ఒకసారి విన్నాం. ఓకే సార్, ఓకే సార్, మీరున్నాండి. వెల్కమ్ సార్ వీరాంజనేయ సార్. సార్ నమస్తే సిఎస్కే గారు. సార్ నమస్తే సార్, బాగున్నారు సార్? గుడ్ ఈవినింగ్ అందరు కూడా.
నేనైతే ఈ రోజు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా సార్. చాలా సంతోషం. రాజమౌళి వెంకటేశ్వర గారు, మీరు డల్ గా ఉన్నారు, నేను చాలా సంతోషంగా ఉన్నాను ఈ రోజునైతే. వచ్చిన అప్డేట్ సార్ సార్ నమస్తే స్వాగతిస్తున్నాను. నమస్తే. ఆ, ఆ, కొద్ది మన మెంటర్స్ అందరూ కూడా ప్రతి ఒక్కరి పేరున నేనైతే వేరేగా కాదు, సరదాగా అంటున్నాను. మన కుటుంబ సభ్యులు సిఎస్కే గారు కానీ, మన రాజేష్ గారు కానీ, అందరూ మన వాళ్ళు మెంటర్స్ అని మాట్లాడుతున్నారు. 4 మాటలు ఆ సందర్భంగా వాళ్ళ కోసం అవసరం చెప్పాలంటే నేనైతే గతాన్ని దాన్ని అయితే వదిలేశాను ఆ విషయాలు కూడా. ఆ, సరే ఈ మనం ఇప్పుడు సిఎస్కే గారు కూడా చెప్పే దాంట్లో ఓదార్పుగా మరి ముందు ఇంకా వద్దని ఆశతోటి ఉన్నాం సార్ అందరం కూడా. మరి దాన్ని రాజమౌళి వెంకటేశ్వర గారు, మరి మనం ఈ ఇంకా పర్సనల్ గా మాట్లాడుకోవాల్సిన విషయాలు కొన్ని డైరెక్ట్ గా కొన్ని విషయాలు. నేనైతే ఇప్పుడు ఆ, రోజు తెచ్చేదానికి ఏడాడుతాలని నేను ఎప్పుడు కలం కదా మొన్న చెప్పాను. ఓపెన్ గా నాది ఓపెన్ మైండ్ సెట్. అంటే అంతంటే ఇంకా మీటింగ్ లో మాట్లాడకూడదు కొన్ని విషయాలు. మా రాజేష్ గారు కూడా, నేనైతే రాజేష్ గారి కోసం మన వాళ్ళు మెంటర్స్, మన కుటుంబ సభ్యులు, నాకు దీనివల్ల ఒకటి సార్, నేను మన మెంటర్స్ అందరు కూడా మన ఠాగూర్ సినిమాలు లేకుండా కుటుంబ సభ్యులు ఎలాగే ఏ రాయిపోతే ఇలా తయారు, చిత్తూరు పోతే సిఎస్కే గారు, అటు వస్తే మీరు తెలంగాణ, రకరకాల అన్ని దిక్కులు నాకు అలాంటి కుటుంబ సభ్యులు పరిచయస్తులేరు. నేను అదే సంతోషపడ్డాను. ఇంక అంతకుమించి మనకి రావాల్సింటే ఎక్కడన్నా వచ్చింది సిఎస్కే గారు. ఆ విషయం సిఎస్కే గారికి తెలుసు, మనందరూ తెలుసు. మన సొమ్ము కాదంటే ఇంక రాదు. దాని గురించి మనం పొద్దుగులు బాధపడ్డా అయితే వాస్తవం అది. మరి అలా వచ్చిందంటే కొంచెం బాధాకరంగానే ఉంటుంది అందరికి కూడా. మరి తను మొదటి నుంచి కూడా మనం అందరం కూడా, నేనైతే ఇప్పుడు చేయని చేజాపుతాను, పీసీ బ్లడ్ కోసం ఉంటాను. కానీ మరి ఒక నిమిషం సార్, కాల్ జలగకి వస్తుంది. వేటగాడికి నెమలి కన్నీరు కారిస్తే వేటగాడికి ముద్దేం కాదండి, లేకపోతే వాడు వేటనే ఆడలేడు. అట్లానే మనందరం నెమలను మొత్తం రోజుకోటి వేస్తున్నాడు, మరి వాడు వేట కావాలి కదా. కానీ వాడి వాడు కట్టుకొని పోయి ఎంత సొమ్ము అనుభవించి ఏం చేస్తాడండి? వాడు ఏమైనా ఆకాశంలో ఇది అవుతారు, వాడు తెచ్చేవాడు మనం తెచ్చేవాళ్ళం కాదు 10 రోజులు ముందు కనుక. కొంచెం తారతమ్యం తెలుసుకుంటే డానియల్ జాన్సన్ కానే కాదు. మరి సిస్టమ్ నడిపేది ఎవరు? ఇవాళకి గ్రూప్ లో ఉన్న కుటుంబ సభ్యులకి ఎవరికి తెలియదు. సిస్టమ్ బెంగళూరు నుంచా, మద్రాసు నుంచా, లేకపోతే నాగపూర్ నుంచి అనేది ఇలా సిస్టమ్ ఎక్కడ ఉందో తెలియదు. తెలియకుండానే మనం డబ్బు కట్టాము, ఒక నమ్మకంగా నమ్మాము. ఏ జన్మలోనూ మనం చేసిన పాప పుణ్యాలు ఈ రోజున వాడికి బాకీ ఉన్నాము, వాడి బాకీ తీర్చుకున్నాం అనుకోవటం. కానీ ఎంత బాధపడ్డా లేదు సార్. మన పిల్లలైన అదృష్టవంతులు ఉంటే ఇంక 4 ఏళ్ళకి 10 ఏళ్ళకైనా అసలు వచ్చినా సంతోషపడదాము. దాని గురించి వరి అవ్వకుండా దయచేసి పెట్టుబడులు అయితే పెట్టబాకండి. నేను 7,000 పోయిన ఒప్పుకున్నాను. కానీ మన గ్రంథి శ్రీనివాసరావు గారు అడిగారు, సార్ వద్దు సార్ అన్నా కూడా మాకేమండి అన్నాడు. నేను ఇవ్వను సార్, పోతే ఆ దరిద్రం ఆడుతూ పోవగలని మనం ఇవ్వలేదు అని కూడా. అట్లా పోయినా ఒప్పుకున్నాను. నేనైతే అకౌంట్ పూర్తిగా పోయినా ఒప్పుకున్నాను. కానీ ఇంకా బాధని పొద్దుగులు అనుకున్నా బాధపడతాం అందరం కూడా, వాస్తవమే. నేనైతే జూమ్ మీటింగ్లో మీ మెంటర్స్ అందరి కోసం మిమ్మల్ని ఒకసారి అట్లా చూసుకొని పోతాను సార్. నాకు చాలా సంతోషంగా, ఇది ఒక్కటే నాకు ఆనందదాయకం అండి. నేనైతే ఈరోజు 10 మందికి భోజనాలు కూడా పెట్టించానండి. ఈ అప్డేట్ చూసి నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను, చాలా సంతోషపడుతున్నాను అనమాట. నిజంగా వాడు సచ్చాడని తెలిస్తే నేను 1 కింటా బియ్యం పెట్టి ఇంకా అసలు మా బజార్ మొత్తానికి చిలకలూరుపేట టౌన్ లో కూడా భోజనాలు ఏర్పాటు చేస్తాను అనమాట. అంత సంతోషంగా ఉన్నాను నేనైతే. ఇప్పుడు ఇది దసరా పండుగ ఉత్సవానికి ఏం చేస్తామండి, దీపావళికి. ఆ విధంగా నేను సంతోషమే. బాధపడితే ఏమి రూపాయి రాదని దానివల్ల ఉపయోగం లేదు. మన పనులు మనం చేసుకుంటాం. సాయంత్రం ఇది ఒక పీవీసీ మెటా మీటింగ్ కాకుండా మన రాజేష్ గారి మీటింగ్ లానే వచ్చి ఒక మంచి విషయాలు మనం తెలుసుకుందాం, చేసుకుందాం. మన కమ్యూనిటీని మనం ఎవరు కూడా, అందరూ కూడా పాపం ఇప్పుడు సార్ చేతిలో ఏం లేదు, సిఎస్కే గారు కానీ రాజేష్ గారు కానీ అందరూ కూడా పాపం 10 మందికి రావాలని వాళ్ళు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. మాట్లాడే మెంటర్స్ అందరూ కూడా ఏదన్నా విషయం, ఈ విషయాలైనా మీరు ఉండబట్టి తెలుస్తున్నాయి సార్ మాకు. అవి కూడా తెలియవు రాకపోతే వాస్తవంగా. అందరూ మేము గౌరవిస్తున్నాం సార్. నేను మరి అతను చేసిన దానికి మనం బాధ్యులు ఎవరం కాదు సార్. ఎవరు ఎక్కడ ఉంది కూడా ఎవరూ తెలియదు మనందరికి కూడా. దయచేసి మరి ఎవరు వరి అవ్వకండి. రానున్న రోజుల్లో అన్న మన సొమ్ము గట్టిదైతే వస్తుంది, దింపుడు గలం అయితే పోద్ది. దానికి మనం ఎవరైనా చేయలేము. ఇప్పుడు నేను మీటింగ్ లో మాట్లాడుతున్నాను, రేపు నేను ఉంటానో లేదో నాకే తెలియదు. అలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు మన కర్మ కొంది జాతం అనుకోవటం మనం వదిలేద్దాం సార్. మరి థ్యాంక్ యూ సార్, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు సిఎస్కే గారు, మా రాజేష్ గారికి, ఉదయం సూర్యుడు, మరి శంకర్ గారికి, అందరికి కూడా. నాకైతే చాలా నవ్వు వస్తుందని, నవ్వు కూడా వస్తుంది వాస్తవంగా. డబ్బులు పోనీ అని బాధ కన్నా నా కుటుంబ సభ్యులు ఇంత పరిచయస్తులు ఉన్నారని నేను 25 లక్షలు పోయినా ఒప్పుకుంటా. కానీ మిమ్మల్ని మాత్రం వదిలిపెట్టుకోనండి. ఏదో ఒక అకేషన్ లో అయినా వేరేగా ప్రత్యేకంగా మీ అందరినీ నేను స్వాగతంగా ఆహ్వానిస్తాను.
మళ్ళీ ఒక ఫ్యామిలీ మెంబర్స్ మాకు ఉన్నాం సార్. థ్యాంక్ యూ సిఎస్కే థ్యాంక్ యూ గారు. సార్. థ్యాంక్ రాజమౌళి యూ సార్. వెంకటేశ్వర గారు కూడా చాలా చక్కగా మాట్లాడారు. వారికి కూడా అభినందనలు. ఎవరు వరి అవ్వద్దండి, ఎవరు వరి అవ్వాల్సిన పని లేదు. మన కర్మ సిద్ధాంతం ఒకటి ఉంటది సిఎస్కే గారు, అది నీకు చాలా విషయాలు తెలుసు, నాకు కూడా తెలుసును. నేను కూడా ఎన్ని బాధపడినా నాకు బాధగానే ఉందండి, మనసులో ఇరుక్కొని పోతున్నాను. దేని డోంట్ కేర్, 25 లక్షలు తెచ్చేది నేను తలకాయ పని చేసుకున్నాను, ఈ నెల 4 లక్షలు తీసేసాను బాగి. దీన్ని పట్టుకొని పీస్ పెట్టడం ఊగిలాడుతుంటే ఈ అప్పులు పెరుగుతున్నాయి. తగ్గల 10 లక్షలతోటైన అప్పు 25 లక్షలే పోయింది. ఎట్లా మనమే మాట పడము, ఆర్డర్ తెచ్చేస్తున్నాము. రాజేష్ గారు అడిగితే సిఎస్కే గారి దగ్గర, సిఎస్కే గారు అడిగితే రాజమౌళి దగ్గర తెచ్చేస్తున్నాము. పుడుతున్నాయి అప్పులు, ఎట్లా తీరాలా? అదే సాయంత్రం వస్తున్నాను, మీ అందరి శ్రేయోభిలాషులు మాట్లాడే విధానం చూస్తున్నాను. చాలా ఏదో చిన్నగా మనం తెచ్చిన కాడ మన అందరికి బాధలు ఉన్నాయండి. బాధ లేని అందరు పాపం అందరూ పెట్టుబడులు పెట్టున్నాం. థ్యాంక్ యూ సార్ సిఎస్కే గారు. అందరిని గౌరవించి మీ అందరికి పేరు పేరుని మీ అందరికి హృదయపూర్వకంగా ఆనందిస్తూ, మరి చిన్నగా ఓర్చుకోవాల్సిందే, పెయిన్ అనేది తప్పదు మరి అందరం కూడా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్ సిఎస్కే గారు. థ్యాంక్ యూ సార్. విరాట్ గారు, మీరు ఆయన చేసిన మనం ఎవరం కాదు, బాధ్యులం కాదు కదండి. పాపం ఎంతో ప్రయత్నంగా నడిచేంత దాకా మీటింగులు, రాజేష్ గారు కావచ్చు, మరి ఉదయం కావచ్చు, వాళ్ళు మన కోసం ఏదో ఒక ఆశ తపన, పాపం వస్తే బాగుండని 4-5 ఏళ్ల నుంచి నిరంతరం కృషి చేస్తున్నారు. మరి ఆ కృషి ఫలితం ఏ రోజు ఒక రోజు తగులుతులేండి అని కూడా నేను కూడా ధైర్యంగా ఉన్నాను సార్. మరి థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. మీరు ఒక మాట చెప్తా ఉంటారు ఎప్పుడు విరాట్ గారు సార్, ఏదంటే యద్భావం చెప్తారు మీరు, ఏదనుకుంటే అదే మన మనసు. అందుకని నేను అవన్నీ మనోధైర్యంగా ఉన్నాను సార్. నేను ఏ రోజున మన సొమ్మైనా మనకు రాకపోయేదని బిలీవ్ తో ఉన్నాను సార్. కానీ టైం పట్టిద్దేమో వాస్తవానికి. ఇప్పుడు మరి కొంతమంది అప్డేట్లు చూస్తే డేల్ అయిపోతున్నారు. కమ్యూనిటీని తేవాలంటే సిఎస్కే గారు తేలేరు, వీరాంజనేయులు తేలేరు, వెంకటేశ్వర, ఎవరు ఒక మనిషిని పిలవడానికి భయపడుతున్నాం సార్. మరి అతను పందా ఎప్పుడు మార్చుకుంటాడో చూద్దాం. ఆయనకి పట్టిన గ్రహణం అది చంద్రగ్రహణం, గ్రహంలో రకాలు ఉంటాయిగా, సర్పదోషాలు అవన్నీ పోతే గానీ, మరి వాడికి పట్టిన సర్పదోషం పోతే గానీ వాడు ఎక్కడ తెలియతే నేనైనా పూజలు చేయించగలను. వాడు మరి ఎక్కడుండేది మనకి అడ్రస్ తెలియదు. ఇవన్నీ కావటం వల్ల మన ప్రయత్నం భగవంతుని నాయన మాకు ఇదే మేము కోరుకుంటున్నాం. మరి అతను ఏదైనా ఇదైతే మాత్రం వస్తుందని ఆశతోటి ఉందాం సార్. మరి థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్, ఆల్ ఆఫ్ యూ అందరూ కూడా. సరస్సులు గారు కూడా, రాజమౌళి గారు కూడా చాలా చక్కగా మాట్లాడారు. ఇలాంటి మాటల కోసమే సార్ నేను మీటింగ్ లోకి వచ్చేది. నేను పివిసి మేడం గురించి ఎప్పుడో మర్చిపోయాను సార్. నేనైతే మీ ముత్యాల లాంటి మాటలు, సిఎస్కే గారు కూడా జవాబు సభాన డెలబడేటప్పుడు అందుకొని పోటీకి ఇస్తుంటాడు జవాబు, నాకు అవి నచ్చుతాయి. అది వచ్చిన తర్వాత విషయం, మనోధైర్యంగా కొంచెం బ్రేక్ కింద పడిపోయి కానీ చేయడం పెడతాడు ముందు. అది నాకు నచ్చింది సార్ సిఎస్కే గారు మీ దగ్గర. వేరే అందరూ కూడా మీ అందరూ నిరంతర కృషి కూడా మీ చేతిలో అయితే ఏం లేదు సార్. కొంచెం అంత మాత్రం మనోధైర్యం చెప్పే మనిషి లేకపోతే ఇంకా మరీ డేలా పడిపోతారు, అందరూ ఏళ్ళ పడిపోతారు. ఏం పర్లేదు సార్, ధైర్యంగా ఉందాం. నేనైతే ఈ రోజు 10 మందికి భోజనాలు పెట్టించాను. మీ అప్డేట్ చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. నేను ఇక్కడ పెడితే బాగుంటుంది, ఇంకో దాంట్లో నాకు పెడతా. ఈ బిజినెస్ కలవాలని రూల్ ఏముంది అట్లా. థ్యాంక్ యూ సార్. చాలా మంది వక్తలు మాట్లాడాల్సి ఉన్నారు. మరి మా రాజేష్ గారికి, శంకర్ గారికి, అలానే అందరూ కుటుంబ సభ్యులు, మాలతి రమేష్ గారు పెద్దలు ఉన్నారు ఇంకందరూ. మరి మన కుటుంబ సభ్యులందరూ కూడా నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఇవే దీంట్లోనే రావాలనేది కాదండి, ఏదో ఇంకో దాంట్లో మనకి రాసి పెట్టింది అనుకుందాము. పెట్టిన కాడే పెట్టాలని లేదు. ఒక చిన్న మాట సార్, రాజేష్ సిఎస్కే గారు, మా అమ్మగారు అనేది ఎందుకమ్మా నీకు పని లేదు, రోజుకి 2 అన్నం పెడతామని అరిచేవాళ్ళం చిన్నప్పుడు. అయ్యా నీకు ఇక్కడ బిడ్డకి నీ పెడితే మా బిడ్డకి చిత్తూరు పోతే నిన్ను పిలిచి పెడతారా భోజనం అనేది. అట్లాంటి పరిశ్రమలో నేను మ్యాంగో మార్కెట్కి వెళ్తే అక్కడ వాళ్ళు భోజనం పిలిచి పెట్టారండి సిఎస్కే గారు. కానీ మనం ఇక్కడ పెట్టుంటే ఇంకోసారి అన్నా మనకు రాసి పెట్టుండదు, ఏం ఇబ్బంది ఏం లేదు. దాని గురించి ధైర్యంగా ఉండండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఎక్కువ టైం చూస్తున్నాను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. నేనైతే చాలా సంతోషంగా ఉన్నాను సార్. ఇంకా బాధను పోగొట్టుకున్నాను కడుపులో. ఆ చేతులు తీసేయకపోతే మనం చాలా సఫర్ అవుతున్నాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్ ఫర్ యువర్ షేరింగ్ సార్. అలాగే ఇప్పుడు ఇద్దరు హ్యాండ్ రైజ్ చేశారు సార్. ఇద్దరికి అడ్మిట్ ఆఫ్ ఇచ్చింది. వెంకటేశ్వర సార్ ఒకరు, మన సుధాకర్ సార్ పేరు చూశాను నేను. కొంచెం 1 by 1 మాట్లాడండి సార్. సుగుణాకర్ జిసి, తర్వాత కాశీ వెంకటేశ్వర్ సార్. 1 by 1 మీరు షేర్ చేసుకోండి సార్.
సార్ నమస్తే సార్. నమస్తే సార్, సుగుణాకర్ సార్, చెప్పండి. సార్ ఏం లేదు సార్, ఇప్పుడు 2020లో బిఎన్బి ఎంత ఉంది? 800 రూపాయలు, 800 నుంచి 1000 రూపాయలు ఉంది సార్. ఈ రోజు 1,00,000 రూపాయలు ఉంది సార్, అంటే 5 ఏళ్ళకి. ఇదే పివిసి మెటలో నేను 2020లో క్వాడ్జికి 1,00,000 రూపాయలు పెట్టి తెచ్చి చేసినాను సార్. ఆ రోజు బిఎన్బి కొనింటే 100 వచ్చు సార్. 1000 రూపాయల ప్రకారము 1,00,000 రూపాయలకు 100 వచ్చు. ఈ రోజు ఎంత అయింది సార్ దాని విలువ? 1,00,000 రూపాయలు అంటే సార్ సార్. బిఎన్బి కాయిన్ కదా సార్, మన ఇంకా టోకెన్ సార్, ఇంకా ఎక్కడ కూడా లిస్ట్ అవుట్ కరెక్టే సార్. కాలేదు సార్. ఫస్ట్ నేనేమంటా అంటే సార్, ఆ రోజు కూడా ఫస్ట్ ఇది డాలర్ అన్నాడు, డాలర్ నుంచి మళ్ళీ టోకెన్స్ ఇవి కాయిన్స్ అన్నాడు, కాయిన్స్ మళ్ళీ క్రిప్టో అన్నాడు, క్రిప్టో నుంచి మళ్ళీ ఇట్లా పెంచుకుంటూ పోతున్నాడే కానీ ఎక్కడా కూడా ఇచ్చిందే లేదు సార్ మా సిస్టమ్ లో. ఎంతసేపు బిఎన్బి కూడా రేటు పెరిగిపోయింది సార్. ఇప్పుడు అసలు మనకి ఇచ్చే దానికన్నా దాని ఛార్జెస్ ఎక్కువైపోతుంది. ఇప్పుడు తగ్గించింది కదా సార్, బిఎన్బి చాలా తగ్గిపోయింది సార్. ఇప్పుడు మీరు ట్రాన్సాక్షన్ చేస్తే పిటిపి ఆప్షన్ లో ఇప్పుడు మనం సార్ ఇంతకుముందు రెడీమ్ చేసుకోవాలంటే చాలా ఎక్కువ పడేది. ఒక అవును సార్. టోకెన్ ఫార్మింగ్ చేయాలంటే కూడా 2 పాయింట్ సంథింగ్ పడేది డాలర్స్. అవును ఇప్పుడు సార్. చాలా తక్కువ, చాలా తగ్గించారు. నేను 100 రెడీమ్ చేసినప్పుడు ఒక $1 మాత్రం సంథింగ్ అంతే, చాలా తగ్గించారు. స్టేకింగ్ కూడా చాలా తక్కువ అవుతుంది అంతే. ఎందుకంటే కనెక్టెడ్ వాలెట్ లో ఉన్న పీవీసీ మెటా మొత్తం యూటిలైజ్కి వచ్చింది కాబట్టి బిఎన్బి చార్జెస్ ఆల్మోస్ట్ చాలా తగ్గిపోయాయి సార్. ఓకే సార్. సార్ ఇప్పుడు ఈ ఫస్ట్ కొరలు అనెక్స్ అవన్నీ అవన్నీ క్లోజ్ అయిపోయినట్టేనా సార్? అవి దాని గురించి ఎటువంటి సమాచారం ప్రెస్ సిస్టమ్ దగ్గర అయితే లేదు, నా దగ్గర అయితే లేదు. ఎందుకంటే ఆ కొరలు ఆనెక్స్ కి సంబంధించినటువంటి అకౌంట్స్ అన్ని కూడా పీవీసీ మెటాకి మెర్జ్ చేసింది సిస్టమ్, టైం ఇచ్చి మెర్జ్ చేసింది. సార్ చేసుకున్న వాళ్ళు ఇవాళ పీవీసీ మెటల్ వాళ్ళ డీపీలు కూడా రిలీజ్ అయినాయి, వాళ్ళు వ్యాలెట్ ఫార్మింగ్ కూడా చేశారు, అన్ని చేసుకున్నారు. ఎవరైతే చేసుకోలేదో అవి ఇంకంతే, అవి అట్లే ఉన్నాయి వాళ్ళ అకౌంట్ లో. సిస్టమ్ అంటుంది నా దగ్గర మిలియన్స్ ఆఫ్ కమ్యూనిటీ అదేలే ఉందని. సార్. దేని బేస్ చేసుకుని అంటుంది? నాకు ఆ మిలియన్స్ ఆఫ్ కమ్యూనిటీ ఉన్నది ఒక పిల్లవాడిలోనే. సో సిస్టమ్ ఆ పదం అదేలే వాడుతుంది, సార్. ఇంకా కూడా ఆ పదం ఇంకా వాడుతుందంటే దర్ ఈస్ సంథింగ్ అని నేను అనుకుంటున్నాను సార్. అదే సార్, నేను కూడా ఏమనుకుంటున్నా అంటే ఇప్పుడు 100 కనీసం ఇప్పుడు సార్ వీరాంజనేయ సార్ చెప్పినట్టు కనీసం $5 కన్నా విత్డ్రా కన్నా ఇచ్చింటే కొద్దిగా బాగుంటుండే అనుకుంటున్నాను సార్. ఇప్పుడు నేను కూడా టోకెన్ ఫార్మింగ్ దాదాపు 2000 USDలతో చేశాను సార్. కానీ రాంగ తగ్గిపోతుంది. కానీ నేను పట్టించుకోలేదు సార్. 1 ఇయర్ అసలు వదిలేసి అసలు యాసరికి వచ్చి. ఇప్పుడు పట్టించుకోవాల్సిన టైం సార్. ఇప్పుడు మాత్రం కేర్ఫుల్ గా ఫాలో అవ్వండి ఇప్పుడు ఇవాళ నుంచి. ఓకే సార్. ఓకే సార్. ఇంకోటి సార్, ఇప్పుడు అదే ఇప్పుడు 300 USDలు అట్లా ఉన్నాయి, దానివి ఏమన్నా టైమింగ్ ఈరోజు లాస్ట్ అన్నారు కదా, అదేం లేదు కదా సార్ ఇప్పుడు? ఏది ఏది టైమింగ్ లాస్ట్ అట్లాంటి మాకు ఏం లేదు. 31st లోపల అదే 100 లోపలకు ఉంటే ఆటోమేటిక్ రిడమ్ అయిపోతాయి, 100 ఉంటే చేసుకోమని చెప్పారు కదా ఆ, టోకెన్ ఫార్మింగ్ అని అవి అదే సార్. దాని గురించి ఏమి లేదు, అది అట్లాగే ఉంది సార్. ఇంకా కూడా సిస్టమ్ దానిపైన ఏం తీసుకోలేదు. కొన్ని అయితే వ్యాలెట్లు అయితే 100 బిలో ఉన్నది ఆటోమేటిక్ రెడీ జరిగింది. ఇంకా ఓకే కొంతమంది సార్. అలానే ఉన్నాయి, వ్యాలెట్ ఫార్మింగ్ అలానే ఉంది. అది చేసుకోవచ్చు, ఇప్పుడు పీటీపీ ఆప్షన్ ద్వారా చేసుకోవచ్చు. కాకపోతే ఎక్కువ ఖర్చు అవుతుందని హోల్డ్ లో పెట్టమన్నారు మన సీనియర్స్ అందరూ కూడా. అదే సార్. ఇప్పుడు నేనైతే ఏదో చూసిన లేదు సార్, నేను వదిలేసా. అంటే ఇప్పుడు 0.1, 0.2, 0.3 అట్లా 1 వరకు ఇచ్చాడు కదా సార్. అసలు దాని అర్థం ఏంటి సార్? నాకు అర్థం కాలేదు అది ఒక్కటి సార్. అంటే $100 మీరు పీటీపీ ఆప్షన్ ద్వారా దాని విలువని సార్ $10 అంటే $10కు మీరు పీవీసీ మెట 1000 పీవీసీ మెటాని $10 లేకపోతే ఒక్కొక్క డాలర్ మన 0.1 నుంచి $1 వరకు మీకు నచ్చిన రేట్ ని మీరు పీటీపీ ఆప్షన్ లో పెట్టొచ్చు. అవును సార్. ఆ సిస్టమ్ ఏం అంటే చెప్తుందంటే ఓకే, $1 పెట్టినాం అనుకోండి, $1 పెడితే ఎప్పుడు వస్తాయి మనకి అవి? అవతల వ్యక్తి దాన్ని యాక్సెప్ట్ చేసేంత వరకు సార్, దాన్ని అనుమతి చేసేంత వరకు అది పెండింగ్ లోనే ఉంది. ఇప్పుడు కూడా నేను చేసినవన్నీ కూడా పెండింగ్ లోనే ఉన్నాయి. 0.1 తో చేసినవన్నీ కూడా వ్యాలెట్ లోకి, కనెక్టెడ్ వ్యాలెట్ లోకి 1000 పీవీసీ మెటాలు 900 పీవీసీ మెటాలు వచ్చేసాయి. సార్ 0.1 చేసినవి ఎన్ని వస్తున్నాయి సార్?
మార్కెట్ రేట్ని బట్టి వస్తున్నాయి సార్. 1000, 1010, 1020, 900, 970 అట్లా వస్తున్నాయి. ఎన్ని రోజులు క్రియేట్ అవుతున్నాయి సార్ అవి? అప్పుడే వచ్చేస్తుంది సార్, అవతల యాక్సెప్ట్ అవ్వగానే వెంటనే వచ్చేస్తుంది. ఓకే సార్. ఇది ఇప్పుడున్న సిస్టమ్ మనకు బెటర్ అంటావా సార్? సార్ ఇప్పుడు వచ్చిన మీరు అప్డేషన్. నాకైతే ఆప్షన్ ఓకే. ఇది నేను ఆప్షన్ ఎట్లా తీసుకుంటున్నానంటే ముందు ముందు రాబోయేటువంటి అప్డేట్స్ కి ఇది ఒక మాధ్యమం లాగా తీసుకుంటున్నాను సార్. నాకైతే హోప్స్ ఉన్నాయి. వచ్చేటువంటి అప్డేట్స్ పీవీసీ మెటల్ P2P ఆప్షన్ అనేది చాలా బలోపేతంగా మారనుంది. ఇది మాత్రం కన్ఫర్మ్. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఫాలో అప్ అవ్వండి సార్, రెగ్యులర్ గా మీటింగ్స్ రండి, ఫాలో ఖచ్చితంగా సార్. సార్ ఆల్రెడీ ఉదయం పూట కూడా ఈ 2 రోజులే వస్తున్నాను. ఎందుకంటే ఏం అప్డేట్ ఏమన్నా మనం మంచికే వస్తుంది అని చెప్పేసి చూస్తున్నాం సార్. ఆల్రెడీ అప్పట్లో ₹1,00,000 తెచ్చి పెట్టి మళ్ళీ మనం ఇప్పుడు వీరాంజనేయ సార్ చెప్పినట్టు మనం తెచ్చుకున్నాం. మళ్ళీ వాళ్ళకి ఎట్టైనా సరే కట్టాల్సిందే, ఎట్లా కూడా దిద్దుకున్నాం. కాకపోతే ఆశ ఏంటంటే కనీసం ₹10 పెట్టినాము, ₹100 తీసుకుంటాము అనేది ఆశ. అంటే అప్డేట్ వచ్చి మనం ఎక్స్పెక్ట్ చేసింది ఒకటి, సార్ ఆ సిస్టమ్ మనం ఎక్స్పెక్ట్ చేసిన దాన్ని రీచ్ అవ్వలేదని నా ఫీలింగ్ సార్. మనం అనుకున్నది Yes, sir. విధానం వేరే, నేను ట్రేడింగ్ లాగా తీసుకెళ్తాదేమో అనుకున్నాను, బట్ సిస్టమ్ వేరే రకంగా తీసుకొని వచ్చింది. అవును. సో వాళ్ళు ఇలా తీసుకొచ్చారంటే సంథింగ్ రీజన్ ఉంటుందని నా ఫీలింగ్ సార్. అదే సార్. 1200, 1300కు వచ్చిన మన పీవీసీ కాయిన్ అసలు నేను చాలా ఎక్స్పెక్టేషన్ చేసా సార్. త్వరలో ₹1,00,000 అవుతుంది అనుకున్నాను. అంత లోపలనే ఒకటేసారిగా చాలా డౌన్ అయిపోయింది సార్ అది. యూజ్ కేస్ అయితే స్టార్ట్ అయింది, పీవీసీ మెటా యూజ్ కేసు స్టార్ట్ అయింది. ఇప్పుడు పీవీసీ మెటాతోనే ఫార్మింగ్ కానీ అన్ని జరుగుతున్నాయి కాబట్టి యూటిలైజ్ అనేది స్టార్ట్ అయిందని నా ఫీలింగ్. దానికి సంబంధించినటువంటి అప్డేట్స్ కమింగ్ లో రాబోతున్నాయి సార్. ఓకే ఓకే సార్. మంచి సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ గురుగారు. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ సార్, కాసు వెంకటేశ్వర్ సార్. నమస్తే సార్. నమస్తే సార్. మంచి ఆశావాద దృక్పథంతో ముందుకు వెళ్దాం అంటున్నారు సార్ మీరు. మీ సైడ్ నుంచి అదే కదా సార్ చెప్పేది? నేను అంతే సార్, నాకు ఏమి జరిగినా నాది ఒక్కటే పాజిటివ్ మైండ్. నేను ఒక్కటే ఫిక్స్ అయిపోయానంటే దానిపై నిలబడిపోతానని చెప్పాను నేను. ఇది ఏం జరిగినా నేను సానుకూలంగానే ఉంటాను. ప్రతికూలంగా వాతావరణం ఎంత వచ్చినా కూడా నేనైతే కదలను, బెదరను. అదే సార్. ఇప్పుడు వరకు వచ్చిన అప్డేట్ లో కల్లా పరమ చెత్త అప్డేట్ ఇదే అని అనుకోవచ్చా సార్? చెత్త అప్డేట్ అని ఎలా మీరు కన్సిడర్ చేస్తారు సార్? 100% అంతే ఉంది కదా సార్. ఎట్లా చెత్త అని ఎట్లా కనిపించింది మీకు చెప్పాలి కదా. పీవీసీ మెటా రేటు పెరిగినాక పెట్టాల్సిన P2P ఆప్షన్ ఈ పైసల్లో ఉన్నప్పుడే పెట్టి మన బలి చేస్తున్నాడేమో అనుకుంటున్నా సార్. జరుగుతుంది సార్, పెరిగే విధంగా PVC రావని మెటా రేటు పెరిగినాక ఈ ఆప్షన్ పెట్టాలి సార్. ఇప్పుడు మనకి ఇందులో ఏమి లేదు, అసలు రేటే లేదు, పైసల్లో తీసుకొచ్చి కూర్చోబెట్టింది. అదే నేను కూడా వెంకటేష్ సార్, నేను కూడా అదే అన్నాను. పీవీసీ మెటా మంచి డిమాండ్ పొజిషన్ లో ఉన్నప్పుడు ఈ P2P ఆప్షన్ వచ్చింటే దాని కథ వేరే విధంగా ఉండేది. ఇప్పుడు ఏ అమ్ముడు పోతాయి, ఎవరు కొంటారు? మన బయట వాళ్ళు ఎవరు కొనరు, బయట కమ్యూనిటీ ఎవరు కొనరు, మనలో మనమే తీసుకోవాలి. మరి ఎంత భయంకరంగా లాస్ అవుతుంది సార్. మరి ఎప్పటి నుంచో డీపీలు పెట్టుకున్న వాళ్ళు కానీ మరి సార్ 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 వెంకటేశ్వర సార్, ఆ డిమాండ్ క్రియేట్ అవుతుంది సార్, డోంట్ వరీ సార్. అది ఇదైతే ఇట్లా అయితే మనం కనీసం సిస్టమ్ మనల్ని బొమ్మల్లాగా పోగబెట్టినట్టుగా మనల్ని ఏ రోజు తినచ్చింది చెప్పండి సార్. మీరు గతం నుంచి మన చరిత్ర తీసుకోండి, మన పీవీసీ మెటాకు వచ్చిన చరిత్ర తీసుకోండి. ఏ రోజు మనల్ని తినచ్చింది సిస్టమ్? ఒకసారి మనం పునరాలోచించుకుంటే మనం వెనక్కి వెళ్ళినా కానీ ఏ రోజు కమ్యూనిటీని తినడానికి నీళ్ళు లేకుండా చేసింది. తినే టైంకి మూతికి ఏదో ఒకటి అడ్డం పెడతాం అట్లా. అంటే ఎక్కువ రేట్లు ఉన్నప్పుడు, తక్కువ రేటు ఉన్నప్పుడు ఇచ్చింది, మన దగ్గర ఏం లేనప్పుడు ఇచ్చింది, తర్వాత మన దగ్గర అన్ని సమకూర్చేలోపు మళ్ళీ పెట్టేసింది, లిమిట్ పెట్టేసింది. అట్లా ప్రతిసారి కూడా మనల్ని దెబ్బ మీద దెబ్బ కొడతానే ఉన్నాం సార్. కానీ మనం మొండి పట్టుదలగా వెళ్తున్నాము. ఇట్లా అయితే మనం ఈ సిస్టాన్ని నమ్ముకుంటే అదే అంటారు చూసారా, కుక్కతోక పట్టుకొని గోదావరి ఇదినట్టుగా అని సామెతలో మనం ఇప్పుడు మన రాజేష్ లేదు సార్, అలా కాదు. ఇప్పుడు మనం రాజేష్ గారు పాపం మరి ఎంత ఆయన వరకు మరి ఇక్కడి నుంచి కష్టపడి అక్కడికో ఫారిన్ కంట్రీలో ఉండి ఆయన టైంని కూడా ఎంతో వ్యయ ప్రయాసాల గురించి మనకు కేటాయించి మీటింగ్ రన్ చేస్తున్నారు. వాటిలో మీరు కూడా ఎంతో సహకారం అందిస్తున్నారు. వెంకటేష్ గారు సార్ గారి, మీరు కానీ, రాజేష్ సార్ గారు, ఉదయం శంకర్ సార్ గారు కానీ, రమేష్ గారు కానీ, మరి మేడం గారు కానీ,
మన రాజమౌళి వెంకటేశ్వరరావు గారు కానీ సార్ కానీ తర్వాత కేఎస్ రాజు గారు కానీ అందరూ ప్రతి ఒక్క లీడర్లు కూడా ఎంతో ఏ ప్రయాసాలు మన టైం కేటాయించి ఉదయం 2-3 గంటలు కావచ్చు, సాయంత్రం 1:30 కావచ్చు. ఈ ప్రతి ఒక్కరు కూడా ఈ టైం అనేది చాలా ఇంపార్టెంటే సార్. ప్రతి ఒక్కరు కూడా ఇన్ని రోజుల నుంచి మనం కష్టపడుతున్నాము. ఇక మీదటైనా మనకు వచ్చిందని నమ్మకాలు అది ఎంతవరకు మనం దీన్ని నమ్మాలా లేదా? ఎందుకంటే సార్ మనం ప్రతి అప్డేట్కి మనం ఏదో అద్భుతాలు జరుగుతాయని ఎదురు చూస్తాం, మళ్ళీ నిరాశ పడిపోవటం. అద్భుతాలు జరగటం ఎదురు చూస్తాం, మళ్ళీ నిరాశ పడిపోవటం. ఇది నిరాశ అయితే మనం ఒక్క సెకండ్ వెంకటేశ్వర, ఒక్క సెకండ్. నేను మొన్న కూడా 2 సార్లు చెప్పాను. ఏం చెప్పాను? సిస్టమ్ ఇప్పటి వరకు రివార్డ్ బేస్ పైన ఉంది. ఇప్పుడు ఇచ్చిన పీటీపీ ఆప్షన్ కూడా రివార్డ్ సంబంధించే ఉంది. మెయిన్ గా మనకు అసలు ప్రాజెక్ట్ రన్ అవ్వలేదు నా ఫీలింగ్ సార్. అసలు మెయిన్ అప్డేట్ ఇంకా లేదు. ఇది కూడా మెయిన్ అప్డేట్ కాదు, ఒక సాధనం, ఒక మాధ్యమం. కమింగ్ అప్డేట్స్ కు ఒక మాధ్యమంగా తీసుకుందాం సార్ అని అంటున్నాను నేను. ఇది వచ్చేటువంటి అప్డేట్ కి ఇది ఒక సాధనంగా మనకు ఉపయోగపడుతుంది. చూడండి మీరు, ఇది పీటీపీ ఆప్షన్ అనేది మనం నడుస్తున్నాం సార్. కాళ్ళ మీద కొట్టుకుంటా మీరు గమ్యానికి చేరుకోమంటే మన కాళ్ళని దెబ్బలు తగులుకుంటా, దూక్కుంటా, పాకుతా ఎప్పుడు పోవాలి మనం? ఇంకా ఇప్పుడు మనకి మనం పెద్దగా ఏమి మనం చేయమని చెప్పట్లా. మనం వెళ్ళే దారిలో కాస్త ఏమీ లేకుండా, ఇబ్బంది లేకుండా చూడమని. మనకు ఎదురు దెబ్బలు తగులుతున్నాయి కదా, ఎదురు దెబ్బలతో మనం ఎట్లా నడుస్తాం? ఇప్పుడు నడుస్తున్నాం సార్, మన కాళ్ళ మీద దెబ్బలు తగులుతున్నాయి. మరి ఎట్లా పోవాలి? పడుకుంటా దొల్లుకుంటా పోవాలా? ఎట్లా అసలు ఏం సార్ పరిస్థితి? సిస్టమ్ ఏ రకంగా ముందుకు తీసుకెళ్తుంది మనల్ని? ఇప్పుడు గమ్యం చేరుకోవాలంటున్నారు కదా సార్, గమ్యం ఎట్లా చేరాలి? మనకు దారి లేకుండా ఎట్లా? అది ఎంతవరకు మరి సిస్టమ్ మరి ఏ విధంగా ఆలోచిస్తుందో మరి మనకేం అర్థం కావట్లేదు సార్. మీకైతే యాడ్స్ ఆఫ్ సార్. ఎందుకంటే ఉదయం కానీ సాయంత్రం కానీ మీరు ఎంతో మాకు ధైర్యాన్ని ఊరిపోస్తున్నారు, ముందుకు తీసుకెళ్తున్నారు. కానీ సిస్టమ్ నుంచి సపోర్ట్ లేనప్పుడు మనం ఏం చేయగలుగుతాం సార్? ఇప్పుడు మీ సపోర్ట్కి మేము చేతులెత్తి దండం పెడతాం సార్. పొద్దున కానీ ఉదయం కానీ సాయంత్రం మీ లీడర్స్ అందరూ కూడా మమ్మల్ని నడిపిస్తున్నారు. అది అంటే అందరం కూడా దీంట్లో ఇరుక్కుపోయి ఉన్నాం కాబట్టి ఎట్టగట్ట పైకి రావాలని మనం ఎదురు చూస్తున్నాము. సిస్టమ్ ఆ దిశగా మనల్ని పైకి తీసుకొచ్చే ఆలోచన సిస్టానికి లేనట్టుగా అనిపిస్తుంది సార్ నాకైతే. మరి అతను మరి మనల్ని ఇంకా 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 కూడా మనల్ని ఇబ్బంది పెడతానే ఉంటాడు. మరి అతను ఇంకెప్పటికీ అతను తెలుసుకుంటాడో మరి పీవీసీ మేట భవిష్యత్తు ఏమవుతుందో నాకేమైతే అగామికి వచ్చరగానే కనిపిస్తుంది. చూద్దాం. ఆశావాద రక్తంతో మనం ముందుకెళ్దాం సార్. చేసేదేం లేదు. మరింత అంటే ఇప్పుడు వరకు టోకెన్ ఫార్మింగ్ లో ఇప్పుడు ఒక ఈ అప్డేట్ అనేది అంతగా ఏం లేదు. మరి రేపు సీడ్ ఫండింగ్ లో కూడా ఇదే అప్డేట్ తెస్తే పొద్దున సార్ అయితే మన దర్శన్ సార్ అనుకుంటా, అసలు మీరు లోన్ ఏం వర్క్ చేయమాకండి, టోకెన్ ఫార్మింగ్ కానీ సీడ్ ఫండింగ్ కానీ ఏం చేయమాకండి, బయట మీకు ఓపుకుంటే ఎంతో కొంత మీకు ఓపిక కొద్ది పీవీసీ మెటాలు కొన్ని బయట కనెక్టెడ్ వ్యాలెట్ లో పెట్టుకోండి, ట్రస్ట్ వ్యాలెట్ లో. అంతకంటే ఏం చేయొద్దు. సిస్టానికి కూడా తెలియాలి మనల్ని ఏ విధంగా ఇబ్బంది పెడుతుందా అనేది సిస్టమ్ కూడా తెలుసుకోవాలని చెప్పడం జరిగింది. మరి ఆ విధంగా మరి ముందుకెళ్దామంటే మరి మీ సలహాలు సూచనల ప్రకారంగా మీరు కానీ శంకర్ సార్ కానీ రాజేష్ సార్ గారు కానీ మన లీడర్స్ అందరు పెద్దలందరూ ఏ నిర్ణయం తీసుకుంటారో ఆ విధంగా ముందుకెళ్దాం సార్. ఎందుకంటే సిస్టమ్ మనం బదిలాడుతుంటే సిస్టానికి ఇంకా కొలికి రావట్లేదు, అది మనకి రావట్లేదు. మరి ఎట్లా ముందుకెళ్దాం మీరే చెప్పండి సార్. ఓకే థ్యాంక్ యూ సార్. నేనే నెగిటివ్ గా మాట్లాడాలని కాదు. నెగిటివ్ నేను తీసుకోవట్లేదు. మీరు మీ ఫీలింగ్స్ అది మీరు ప్రజెంట్ అనుభవిస్తున్న సిచ్యువేషన్ ని మీరు 10 మంది ముందర పెట్టారు అంతే. ఇప్పుడు మనం ఇంకా టైం కేటాయిస్తానే ఉన్నాం. ఇప్పుడు ఎంతో విలువైన సమయం. ఇప్పుడు దాదాపుగా మరి అందరికి కూడా ప్రతి ఒక్కరికి కూడా మరి ఫ్యామిలీ టైం కేటాయించుకునే వాళ్ళు ఉంటారు. మరి మనం ఏదైతే మన వృత్తుల పరంగా కేటాయించుకునే వాళ్ళు ఉంటారు. మరి ఉదయం కానీ సాయంత్రం కానీ గట్టిగా 3-4 గంటలు కేటాయిస్తున్నాం దీనికోసం. మరి దీనికి ప్రతిఫలం ఉందా లేదా? మనకి రేపు పొద్దున మనకి ఇప్పుడు 2030 కన్నా కూడా ఏదైనా పిల్లల భవిష్యత్తు కోసం అన్నా వచ్చిందని లేదు. చూసారుగా మరి ఇప్పుడు ఫార్మింగ్ లో చూసుకుంటేనేమో 10,000 పైగా తీసుకుంటుంది. మరి దీంట్లో చూసుకుంటేనే ఇట్లా తీసుకుంటుంది. అది ఎంతవరకు ప్రతిఫలం సార్? అంటే సార్ నేను ఒక్క మాట చెప్తాను, ప్రతిఫలం లేదని మాత్రం అనకండి. ఎందుకంటే రివార్డ్ ని మీరు ఎంత తేలిగ్గా తీసుకుంటున్నారో అంత తేలిగ్గా తీసుకుంటున్నారు. కాకపోతే మీరు అనేది క్వశ్చన్ ఒకటి, రివార్డ్ ఇస్తుంది ఓకే, ఆ రివార్డ్ ఎందుకోసం? విలువ లేదుగా ఉంది కదా అని మీరు అనొచ్చు. ఆ రివార్డ్ ఇప్పుడు ఇచ్చినట్టు మనం పెట్టిన 100-200 ఇస్తుంది, ఫార్మింగ్ లో అట్లా ఇస్తుంది, టోకెన్ ఫార్మింగ్ ఎర్లీబర్డ్ అట్లా ఇస్తుంది. ఇది ఎప్పుడు మీకు కనిపిస్తుంది అంటే ఈ రియాలిటీ వచ్చినప్పుడు, పీవీసీ మెటా సిస్టమ్ తీసుకున్న నిర్ణయాల పైన రేట్ పెరిగినప్పుడు మీకు దీని వాల్యూ అప్పుడు తెలుస్తుంది. కానీ ఇప్పుడు ఎంత చెప్పినా కూడా ఎవరికి మా మైండ్కి ఎక్కదు నాకు తెలుసు. ఎందుకంటే బికాస్ ఆఫ్
అలా ఆలోచనలో ఉన్నాం కాబట్టి అది సార్. అయితే మీరే రాజు సార్, ఇక్కడ రాజు మల్పూర్ గారు హ్యాండ్ రైజ్ చేశారు. సార్ ఏం మాట్లాడినారో విందామా సార్? సార్ కూడా ఏం చెప్తారు విందాం సార్. నేను ఇస్తున్నాను. కన్మ్యూట్ ఇవ్వండి సార్, కన్మ్యూట్ ఇవ్వండి సార్. కాశీ వెంకటేశ్వర సార్, థ్యాంక్ యూ సార్. రాజు మల్పూర్ సార్, వెల్కమ్ సార్. థ్యాంక్ యూ వెంకటేశ్వర సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓకే సార్. రాజు సార్, మీకు అన్మిట్ ఆప్షన్ ఇచ్చారు, వెల్కమ్ సార్. రాజు మల్పూర్. చాలా చెప్పి హ్యాండ్ రైజ్ చేశారు సార్. చేశారా? నేను చూడలేదు సార్. నేను చూసాం. మీకు అడ్మిన్ ఉంది కదా సార్, మీరు ఇచ్చేసి ఉండొచ్చు. లేదు సార్, నాది నెంబర్ మారేసరికి అడ్మిన్ లేదు సార్ నాకు. రాజేష్ సార్ మెసేజ్ పెడితే రాజేష్ సార్ ఇచ్చేవాళ్ళు కదా. పెడదాం సార్. ఓకే, శాంతిరాజ్ సార్ వచ్చారు. శాంతిరాజ్ సార్, గోటిపాటి కోటేశ్వరరావు గారు వచ్చారు. ఇద్దరికి కన్వర్ట్ ఇస్తున్నాను. వెల్కమ్ సార్. శాంతిరాజ్ సార్ 1 by 1 మాట్లాడండి. సార్ నమస్తే సార్. నమస్తే సార్, గొడ్డిపాటి కోటేశ్వర్ సార్. సార్ ఇప్పుడు టోకెన్ ఫార్మింగ్ చేసుకున్నవి పెండింగ్ లో ఉన్నాయి కదా సార్, అవి రావండి? మీరు ఎంత రేట్ నిర్ణయించారు సార్? 100 VSTలతో చేశారు. 100 అవి 100 VSTలతో చేస్తే కనెక్ట్ వ్యాలెట్ లోకి వస్తాయా? వస్తాయి. మీరు డాలర్ ఎంత పెట్టారు? 0.1 పెట్టారా, $1 పెట్టారా? 0.1 పెట్టారు. 0.1 అయితే ఈ పాటికి మీకు క్రెడిట్ అయిపోయింది. మీరు $1 పెట్టుంటారు. $1 పెట్టిన వాళ్ళు పెండింగ్ వస్తుండొచ్చు. టైం ఏమైనా ఉండదా? సీరియల్ ప్రకారం వస్తుంది సార్ అది? అది అవతల పర్సన్ మన యొక్క రేటును ఓకే అనిపిస్తే అతను యాక్సెప్ట్ చేస్తే వచ్చేస్తుంది సార్. మనకి ఇక్కడ మనం ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు యాక్సెప్ట్ అని అడుగుతుంది కదా, అలా ఆ విధంగా అతనికి అవతల వైపు వస్తుంది. అతను యాక్సెప్ట్ చేస్తే మనకు $10,000 మీరు పెట్టిన రేట్ ప్రకారం వచ్చేస్తుంది. యాక్సెప్ట్ చేసేంత వరకు పెండింగ్ కానీ చూపిస్తుంది. సరే సార్. ఓకే, ఏదైనా ఆశాజనకంగా ఉందండి. కాస్త అందరూ నెగిటివ్ లోకి వెళ్ళిపోయారు. లేదు, డిసప్పాయింట్మెంట్ మాత్రం వద్దు సార్. కొత్త వాళ్ళు కానీ డిసప్పాయింట్ కాదు సార్. జనరల్ గా ఏంటంటే మనం సిస్టమ్ మీద పెట్టుకున్న నమ్మకాన్ని సిస్టమ్ నిలబెట్టుకోలేకపోతుందని అంతే. అవునవును. ఇప్పుడు జనరల్ గా సార్, ఇప్పుడు వచ్చిన మనకు అప్డేట్ ఏదైతే ఉందో, నా వర్షన్ లో చెప్తాను సార్. ఇప్పుడు 0.10కు $100 మనం విత్డ్రాల్ పెట్టినప్పుడు, అసలు సెల్లింగ్ లో పెట్టినప్పుడు అవతల వాళ్ళు కొనుక్కున్నప్పుడు వాళ్ళకు లాభమే, కానీ ఇక్కడ వ్యక్తి నష్టపోతాడు. అతను కూడా మన కమ్యూనిటీ సభ్యుడే, కొత్త వాళ్ళు ఎవరు కాదు. రెండోది ఏంటంటే, ఇక్కడ మనకు సిస్టమ్ 2 నెలలుగా మంచి అప్డేటు, బిగ్ అప్డేటు అని చెప్పుకుంటూ వస్తూ, ఆ బిగ్ అప్డేట్ లో భాగంగానే ఇది తీసుకొచ్చినందుకు సరే సంతోషం. P2P అంటుంది, సంతోషం. కానీ మనకి ఇవ్వాల్సింది ఇవ్వట్లేదు కదా. అంటే మనం ఏం కోరుకున్నాము? కనీసం $5 విత్డ్రాల్ ఇచ్చి, ఇప్పుడు ఏదైతే మనకి ఇప్పుడు 10కి 0.1కు ఫార్మింగ్ 100కు జరుగుతుంది చూసారా, అట్లా కొంచెం బయటకు వచ్చే అవకాశాన్ని కూడిస్తే ఈ రోజు నిన్నటి నుంచి స్టార్ట్ అయిన 0.10కు అంత రేటుకు ఎంత కొనుగోలు జరగాలి సార్. అయినా సరే ఇంకా తగ్గుకుంటూ వస్తుంది. చూడండి, 998, 997, 96 అట్లా వస్తుంది. ఇంకా పెరగాల్సింది పోయి తగ్గుకుంటూ వస్తుంది. అంటే దాని అర్థం ఏంటి? నెగిటివ్ లో ఉన్నట్టే కదా. అంతేగా మరి. సో అట్లాంటి నిర్ణయాలు ఎందుకు తీసుకుంటుంది సిస్టమ్ అనేదే బాధ సార్. అంతే. ఏదైనా కొద్దిగా బాగా అప్డేట్ పూర్తిగా రావాలి అనుకుంటున్నాను సార్. పూర్తిగా రాలేదనుకుంటున్నాను. ఇది ఒక ఆప్షన్ మాత్రమే తీసుకొచ్చారు సార్ అప్డేట్ లో, ఒక భాగం. దీని నుండి నేర్చుకుంటే సంతోషం సార్ సిస్టమ్. మన పార్ట్నర్లు కూడా నేర్చుకుంటారు, బాగా ఫుల్ గా నేర్చుకుంటారు. దీన్ని బట్టి ఇంత తక్కువకు ఫార్మింగ్ జరుగుతుంటే సార్, కోటేశ్వర సార్ నమస్తే సార్, ఇంత తక్కువకు 100 వాల్యూ ఫార్మింగ్ జరుగుతుంటే అసలు ఊరుకు ఎంత ఆనందంగా రాత్రి చూసామా, గమనించారా? అవునవును.
ఆ ఆనందం ఇప్పుడు కనపడుతుందా సార్? అంత తక్కువకి లేదు వచ్చిన సార్. రాత్రి 12 గంటలన్నర దాకా ఉన్నాము. కానీ కొంచెం తెల్లారేసరికి స్వర్గం అనేది పోయి చిన్న చిన్నగా మళ్ళీ వెనక్కి వచ్చింది. ఇప్పుడు సో, కల్లా అయిపోయింది సార్, ఏం లేదు. అదే. ఉమ్. సరే సార్. అందుకనే థ్యాంక్ యూ సార్. శాంతిరాజ్ సార్ వచ్చారు, తర్వాత లేరు, ఇంకా మాట్లాడలేదు కదా. సార్ ఉన్నారా? నమస్తే సార్. నమస్తే సార్. మీరు ప్రతి ఒక్కరు అభిప్రాయం చెప్పండి సార్, ఎందుకంటే సిస్టమ్ ఒకవేళ అబ్జర్వ్ చేయడానికి బాగుంటుంది. సార్ రీడింగ్ కనీసం $15 ఇచ్చిన బాగుంటుంది. రీడింగ్ తీసేసినారు కానీ P2P పెట్టారు. కానీ P2P వాల్యూ ప్రకారం చూస్తే 0.1 అంటే మన డాలర్ను 0.1కి అమ్ముతామని అర్థం. 0.2 పెడితే నా డాలర్ను 0.2కి అమ్ముతాను అని అర్థం. ఒక డాలర్ వాల్యూ ఒక డాలర్ వాల్యూ ₹10 అంటే మామూలుగా రూపాయల్లో చెప్తున్నాను సార్. ఇప్పుడు ₹100 నేను ₹10కి అమ్ముతున్నాను. ₹10 నుంచి పెట్టుకుంటా వస్తున్నాం మనం. ఇంకా ₹100 అంటే $1 పెట్టున్నాము. $1 పెట్టిన వాళ్ళకి రావాలంటే చాలా టైం పడుతుంది. తర్వాత టోకెన్ ఫార్మింగ్ చేసుకునే వాళ్ళకు లాభమే. కానీ ఇప్పుడు అందరూ ఇన్వెస్ట్మెంట్ చేశారు. కనీసం మరి గ్యాస్ ఫీజు కూడా కష్టంగా ఉంటుంది. తర్వాత అన్ని చోట్ల తెచ్చి పెట్టింటారు. వితడ్రా లేకపోవడం వల్ల చాలా కష్టం ఉంది. అంటే ఇప్పుడు P2P అంటే మనమే పర్సన్, నేను 0.1 పెడితే మీరేం చేశారంటే అక్కడ టోకెన్ ఫార్మింగ్ చేసుకుంటే నాకు వస్తాయి, మీరు చేసుకోకపోతే రావు. నాకు అర్థమైంది అది సార్. అర్థమైంది అది. ఇప్పుడు అయితే సిస్టమ్ జోక్యం తీసుకొని మనం ఆ రోజు డబ్బులు పెట్టి కదా సార్ మనము డాలర్లు కొని టోకెన్ ఫార్మింగ్ చేసిండేది. మన డబ్బులు మనకు ఇచ్చే విషయంలో ఈ P2P పెట్టి తర్వాత మీరే తీసుకోండి అని అనడం కరెక్ట్ కాదని నా అభిప్రాయం సార్. ₹100 ₹10కి అమ్ముకొని చెప్పడం కరెక్ట్ కాదు కదా సార్? కరెక్ట్ కాదు సార్, అది కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు మన డబ్బులు మనకు వెంటనే ఇచ్చేసేయాలా, మీరు కొంచెం కొంచెమైనా ఇవ్వాలా. ఇవ్వకోకుండా మీకు అవసరం ఉంటే ₹100 ₹10కి అమ్ముకోండి అని చెప్పేసి పెట్టడం అది కరెక్ట్ కాదేమో అని నా అభిప్రాయం సార్. అది ఏంటంటే మనం ఆ రోజు ₹100 పెట్టి డాలర్లు పెట్టి టోకెన్ ఫార్మింగ్ చేసాము, డబుల్ ఇస్తామన్నాడు. కనీసం 3 ఏళ్ళు దాటిపోయిన తర్వాత కూడా ఇవ్వకపోతే ఏమి సిస్టమ్ అనుకోవాలా సార్? ఇది ఇంకా ఏమనుకోవాలో చెప్పండి. ఏమనంటే ఇంకా మనం అప్డేట్ అంటున్నాం కానీ అందరికీ లేదు. ఏమంటే సార్ అప్డేట్ లో సార్ మీ వాయిస్ కట్ అవుతుంది. అప్డేట్ అంత మరి ₹100 సో ఇంకా 4 నిమిషాలు ఉంది సార్, మాట్లాడారు సార్. టెలిగ్రామ్ లో ప్రాబ్లం వచ్చినట్టుంది, ఇంచుమించు అందరూ లెఫ్ట్ అవుతున్నారు. ఓకే సార్, మాట్లాడండి సార్. శాంతరాజు సార్, టెలిగ్రామ్ ఏదో ప్రాబ్లం ఉన్నట్టుంది. అవును సార్, రిటర్న్ వచ్చి మళ్ళీ వచ్చాను సార్ నేను. అవునవును సార్, రిటర్న్ మళ్ళీ వచ్చాను. నా వాయిస్ వినపడింది సార్? వినపడుతుంది సార్. వినపడలేదు. అదే సార్ అభిప్రాయం ఏంటంటే అవును సార్, ఇప్పుడు మనము 3 సంవత్సరాల కాడ నుంచి దీన్ని కాపాడుకుంటూ మనం పెట్టిన డబ్బులు సరే సిస్టమ్ డబుల్ అంటుంది కాబట్టి ఆ విధంగా మనం బిఎన్బిలు ఖర్చు చేసుకుంటూ వచ్చిన ఏదైతే మనకు ఇంతసేపు రాలేదు సార్, ఇప్పుడు వస్తుంది. అయితే మనం కూడబెట్టుకొని
ఇప్పుడు సరే మనకు P2P ఇచ్చింది అనుకుంటే 1.0 తోటి ఇస్తే బాగుండు, కానీ 0.1 తోటి ఇస్తే మనం 100 రూపాయలు 10 రూపాయలకు మీ స్టోన్కు అమ్ముకోండి, 20 రూపాయలకు అమ్ముకోండి, 50 రూపాయలకు అమ్ముకోండి అని చెప్పడం మాత్రం ఇది దారుణమైన విషయమే సార్. ఇంకో విషయం ఏంటంటే సరే ఈ అవకాశం ఇట్లా ఉంచి మళ్ళీ మనకు కనీసం ఒక $2-3 విత్డ్రాలు ఇచ్చి, అంటే మన ఏదైతే ఇష్టం ఉన్నోళ్ళు $4 $5 విత్డ్రాలు పెట్టుకుంటే ఇచ్చే విధంగా ఇస్తే కూడా ఇంకా బాగుంటుంది. అదే విధంగా మనం చూసుకుంటే సార్ మన కమ్యూనిటీ పెరగాలి 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 అనుకుంటూ గత 6 నెలల కాడి నుంచి చూసుకుంటూ వస్తున్నాము. 2,30,000 కాడి నుంచి 2,40,000 కాడికి రావాలంటే 6 నెలలు సమయం పట్టింది. సో మరి సిస్టమ్ తీసుకునే నిర్ణయాలే కాబట్టి ఇలాంటి నిర్ణయాలు సిస్టమ్ తీసుకోకుంటుంటే బాగుంటుంది. సో ఏది ఏమైనా సార్ మనం అయితే ఇక్కడికి రూపాయి సంపాదించుకోవాలని వచ్చాము. సిస్టమ్ మనకు ఒక హామీ ఇచ్చింది, అది మిలియనర్లను బిలియనర్ చేస్తానని చెప్పేసి హామీ ఇచ్చింది. సో ఒకసారి మనం ఏదైనా మనం అనుకుంటా ఉంటాం కదా సార్, నమ్మకాన్ని ఒకసారి కోల్పోతే మళ్ళీ తిరిగి కూడబెట్టుకోవాలంటే అది బంగారం ఇచ్చినా రాదు అని చెప్పేసి అంటా ఉంటాం. కాబట్టి అలా కాకుండా మరి ఎన్నో సిస్టంలు చూస్తున్నాము, మరి ఎంతో అనుభవం ఉన్న సిస్టమ్ అనుకుంటున్నాం మనం, ఎంతో సిస్టాన్ని ఎంతో అమితంగా ప్రేమిస్తున్నాము, మనం విలువైన సమయాన్ని ఇక్కడ ఖర్చు పెడుతున్నాము. సో ఏదో తెస్తుంది, ఏదో ఇస్తుంది, ఏదో మనం ఖచ్చితంగా మన కుటుంబాలకు మరి దీని ద్వారా ఆర్థిక రక్షణ కల్పిస్తాం అనుకునే క్రమంలో మరి కొన్ని అప్డేట్స్, ఇలాంటి అప్డేట్స్ తీసుకొస్తే మాత్రం సిస్టాన్ని అయితే బిలీవ్ చేయడానికి కొంచెం కష్టంగా ఉంటుంది సార్. అందుకనే మరి కొన్ని నిర్ణయాలు, మంచి నిర్ణయాలు రాబోయే రోజులలో సిస్టమ్ తీసుకుంటే బాగుంటుందని అయితే నేను అనుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ చంద్రశేఖర్ సార్. సమయం కూడా 10:59 అయింది. ఓకే, మైరం నరేంద్ర యాదవ్ సార్, మీరు హ్యాండిల్ చేశారు. వెల్కమ్ సార్. ఎస్ సార్ సార్ ఒక క్వశ్చన్ అడగచ్చా సార్ మిమ్మల్ని? అడగండి సార్, క్వశ్చన్స్ కోసమే మేము వెయిట్ చేస్తున్నాం. సార్ ఫార్మింగ్ స్టేటస్ లో రివార్డ్ వాల్యూ దగ్గర వచ్చిన $100 రెడీమ్ చేసుకున్నారన్నారు, బాగుంది. అది $0.1 తో రెడీమ్ చేస్తాము అన్నారు. అప్పుడు $100కి మీకు విలువ బయటికి ఎన్ని డాలర్లు వచ్చింది సార్? $10 మైన వచ్చింది. $10 సంబంధించి వచ్చింది. మిగతా $90 అనేటివి మనకు వేస్ట్ అయినట్టే కదా సార్? వేస్ట్ ఎందుకు అవుతుంది సార్? మీకు ఫార్మింగ్ అయింది కదా, $10తో $100తో సమానంగా ఫార్మింగ్ అయింది కదా, మీకు 200% కదా అది ఫార్మింగ్ బయటికి రెడీ. అవును సార్, మీకు టోకన్ ఫార్మింగ్ సెక్షన్ లో మీరు $100 రెడీమ్ చేస్తారు పీటీపీ ద్వారా. అవును సార్. 0.1% అంటే $10 సంబంధించిన డాలర్స్ తోనే మీకు అది కమాండ్ ఓకే అయ్యి మీకు $100 సంబంధించిన టోకన్ ఫార్మింగ్ అవుతా ఉంది. అంటే సార్ ఇప్పుడు మనం బయటికి రెడీమ్ చేసుకునేటప్పుడు కూడా పీటీపీ ద్వారా 90 అనేది మళ్ళీ ఫార్మింగ్ అవుతున్నాయా? అవును సార్, $10 తోనే అవుతుంది $100 సంబంధించినటువంటిగా. సార్ నేను చెప్పేది ఫార్మింగ్ కొనుక్కున్న వాళ్ళకు లాభం సార్, నరేంద్ర సార్. కొనుక్కున్న వాళ్ళకి లాభం, అమ్ముకున్న వాళ్ళకి నష్టం. అదే సార్ అమ్ముకున్న వాళ్ళకి నష్టం. ఇప్పుడు అమ్ముకున్న వాళ్ళకి నష్టం, కొనుక్కున్న వాళ్ళకి లాభం. అదే సార్, ఇప్పుడు 90 అనేది మనకు ఫార్మింగ్ జరగట్లేదు, మనకు బయటికి మటుకు జస్ట్ 900+ మటుకు వస్తున్నాయి పీసీలు బయటికి. అంతకుమించి మనకి ఎటువంటి ప్లస్ పాయింట్ లేదు సార్ అందులో. అవునవును, ఫార్మింగ్ అంటున్నారు కానీ ఫార్మింగ్ అయితే జరగట్లేదు సార్. అది నేనైతే చూడలేదు, జరగలేదు. ఇప్పుడు ఫార్మింగ్ అవుతుంది సార్, ఫార్మింగ్ అవుతుంది. సార్ అక్కడ ఫార్మింగ్ చేయడం వల్లనే ఎదుటి వ్యక్తులకు ఆ 998 అనేది కటింగ్ చేసుకొని మిగతాయి వస్తున్నాయి అన్నమాట. ఫార్మింగ్ చేయకపోతే రావు సార్. అవును సార్, మన యూజర్స్ బై చేస్తే తప్ప మనకి ఎటువంటి పీటీపీ ఆఫర్ అనేది బై జరగదు. ఇది మన కమ్యూనిటీలో మనమే కొట్టుకునే విధంగా తయారు చేసింది సార్ సిస్టమ్. మనం ఎందుకు కొట్టుకుంటాం సార్? ఎట్లా సార్ ఇప్పుడు మీరు బై ఆప్షన్ పెడతారు, ఇంకొకరికి అందరు కొనుక్కోవాలని రూల్ ఏం లేదు కదా, అందరు బయట విత్తనాలు పెట్టుకోవాలని ఆప్షన్ లోనే ఉంటారు. ఎందుకంటే దాదాపు మన సిస్టమ్ లో నుంచి 3 years నుంచి అలానే ఉన్నాం, ఫార్మింగ్ చేసుకుంటూ విత్తనాల కోసం వెయిట్ చేస్తూ ఉన్నాము. ఇప్పుడు అందరూ బై చేయాలని రూల్ ఏం లేదు, అందరూ విత్తనాలు పెట్టాలని ఆలోచనలోనే ఉంటారు. ఇప్పుడు మనకు అందరు విత్తనాలు పెడితే మరి కొనుక్కునేది ఎవరు? మన కమ్యూనిటీలోనే పీటీపీ మనలోనే పెట్టినారు కదా. అవి పెట్టడానికే సార్, అవి పెట్టడానికే అవి పీటీపీ ఆప్షన్ ద్వారా జరగాల్సిన పనులు జరుగుతాయి సార్. అందులో సిస్టమ్ కూడా ఇంతకుముందు మనకు చెప్పింది సార్, పీటీపీ ద్వారా
ఇంతకుముందు చాలా మంది మన రివార్డ్ వాల్యూని 70 రూపాయలు 60 రూపాయలకు అమ్ముకుంటున్నారు $1. ఇప్పుడు సిస్టమ్ కూడా అదే చేసింది సార్. 0.1 0.2 అని అలా అప్ టు 0.9 అప్ టు $1 అని. లేదు లేదు సార్, అది మార్కెట్ ప్రైస్ కన్నా తక్కువ అమ్ముకుంటా ఉన్నారు అప్పుడు. ఇప్పుడు మనకు చేసిన సిస్టమ్ కూడా అలానే చేస్తుంది కదా సార్. ఎట్లా చేస్తుంది? మార్కెట్ ప్రైస్ కదా సార్ పెట్టింది. 0.1 అంటే ఎంత వస్తుంది? 0.1 అంటే అప్రాక్సిమేట్లీ 8 రూపీస్ 9 రూపీసే కదా సార్. ప్రెసెంట్ పీవీసీ మెటల్ రేట్ ఎంత ఉంది సార్? రేట్ అదే రేట్ కి 0.1 అంటే 80 పైసా ఉంది సార్ ప్రెసెంట్. ఆ రేట్ ఇప్పుడు మార్కెట్ రేట్ పైన 0.1 అంటే మార్కెట్ ప్రైస్. ఓకే సార్ 0.1 అనేది పీవీసీకి సంబంధించి రేటా, లేకపోతే మనం $100 పెడతాం కదా, ఆ $1 సంబంధించి రేటా? క్లారిటీ పీవీసీ మెటల్ రేట్ సార్. సార్ ఒకటి రండి, మాలత్ రమేష్ సార్, మీరు ఫ్రీగా ఉంటే ఒకటి సార్ రండి. సార్ బాబు సార్ నమస్కారం సార్. నరేందర్ సార్ నమస్కారం సార్. సార్ నా వాయిస్ వస్తుందా సార్? నా వాయిస్ వస్తుందా? క్లియర్ సార్, వాయిస్ క్లియర్. సో నరేందర్ సార్ సార్ ఏదో అడిగారు సార్. అదే సార్, నా డౌట్ ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ ఫార్మింగ్ చేసుకున్నాం సార్, ఇయర్ నుంచి కంటిన్యూ చేసుకున్నాం, బాగుంది. ఇప్పుడు ఈ P2P ద్వారా మనం బయటికి కనెక్టెడ్ వ్యాలెట్కి తీసుకురావాలంటే ప్రాసెస్ అనేది అర్థం కాలేదు సార్. అది 0.1 ఉంటుంది, అప్ టు $1 ఉంటుంది, $100 చేయాలంటుంది. సార్ వచ్చేసి 90 ఏమో మళ్ళీ ఫార్మింగ్ అవుతుంది, 10 USD సంబంధించి మనకు బయటికి వస్తున్నాయి అంటారు. అది ఎంత మటుకు కరెక్ట్ అనేది నాకు అర్థం కావట్లేదు సార్. 90 అనేది ఫార్మింగ్ కాదు సార్. 90 చెప్పిండారు. కంటిన్యూ సార్. 90 అనేది జరగదు. అక్కడ మనకు 100 రివార్డ్, మినిమం 100 అయితే ఉండాలి సార్. ఎస్ సార్. చంద్రశేఖర్ సార్ మీది మీట్ చేయండి సార్, మైక్ మీట్ చేయండి, డిస్టర్బెన్స్ వస్తుంది. ఓకే నరేందర్ సార్ కంటిన్యూ. ఓకే, మీ మైక్ కూడా మైక్ ద్వారా ఇది వస్తుంది, డిస్టర్బెన్స్ వస్తుంది సార్. సో ఇక్కడ మనకు మ్యూట్ చేసుకోండి, సార్ చెప్తారు, తర్వాత మీరు మాట్లాడినప్పుడు అన్మ్యూట్ చేసుకోండి. సార్ ఓకే సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. సో ఏదైతే మనకు రిడీమ్ రివార్డ్ అనే ఆప్షన్ ఉండేనో, సో రిడీమ్ రివార్డ్ అనే ఆప్షన్ ఉండేది, ఆప్షన్ మనకు అది తీసేస్తూ మనకు ఏదైతే P2P అనే ఆప్షన్ తీసుకొచ్చారు సార్. P2P ఆప్షన్ మాత్రమే మనకు తీసుకురావడం జరిగింది. సో దానివల్ల దాంట్లో మనకి ఇంకా అప్డేట్ చేయాల్సింది చాలా ఉంది. అది టెస్టింగ్ మోడ్ అనేది కూడా మనకు నోటీస్ బోర్డులో ఇవ్వడం జరిగింది సార్. సో టెస్టింగ్ మోడ్ అనేది మాత్రం మనకు అక్కడ చెప్పడం జరిగింది సార్. అది మనకు మారచ్చు కొన్ని రోజులలో. ఇంకొకటి మనకు సార్ బ్రేక్ అవుతుందా వాయిస్? సార్ వాయిస్ వస్తుందా? వాయిస్ రావట్లేదా సార్? సో రివార్డ్ అనేది మనం మినిమం 100తో మాత్రమే మనం బయటికి తీసుకునే ఛాన్స్ ఉంది. కాకపోతే అక్కడ ఎడిట్ ఆప్షన్ ఇచ్చారు సార్. అంటే 10 USDకి మనం సేల్ చేసుకుంటామా? కోటేశ్వరరావు సార్ చేసుకోండి. బ్రేక్ అవుతుందా? ఒక్క నిమిషం సార్, లెఫ్ట్ వస్తా. సార్ ఇప్పుడు వస్తుంది సార్, మాట వినబడుతుంది సార్? చంద్రశేఖర్ సార్, సో ఏదైతే మనకు విత్డ్రాల్స్ అనేది ఉందో, విత్డ్రాల్ రెడీమ్ రివార్డ్ అనేది తీసేయడం జరిగింది. P2P ద్వారా మాత్రమే, P2P ఆప్షన్ ద్వారా మాత్రమే విత్డ్రాల్ చేసుకోవాలన్నా లేదా మనం ఓపెన్ ఫారింగ్ చేసుకోవాలన్నా. సో P2P మీన్ మనం ఏదైతే సెల్లింగ్ ఆర్డర్ పెడతామో, ఎవరైతే అదర్ పర్సన్ మనకు యాక్సెప్ట్ చేస్తారో, మన కమ్యూనిటీలో ఎవరైనా యాక్సెప్ట్ చేసినా కూడా మనకు
ఏదైతే 0.10 నుంచి 1 USDT దాకా ఇచ్చారు కదా సార్, ఏదైతే 100 రివార్డ్ ని 100 USDT ని అంటే ఒక ఎగ్జాంపుల్ గా మనం 100 USDT ని సో అది 10 USDలకు అమ్ముకుంటామా, 20 USDలకు అమ్ముకుంటామా, 100కు 100 వచ్చేట్టుగా అమ్ముకుంటామా అనేది మన ఇష్టం తీరుగా అక్కడ ఇవ్వడం జరిగింది సార్. సో ఒకవేళ మనం అది విత్డ్రా పెట్టేటప్పుడు రీటోకెన్ ఫరింగ్ అయితే మనం లోపల నుంచి లోపల చేయడానికి లేదు. సో అదే ఒకవేళ మనం 0.10తో విత్డ్రాల్ పెట్టుకున్నట్లయితే అది తొందరగా యాక్సెప్ట్ అవుతుంది. సో మన వాళ్ళు కొంచెం తక్కువ ఇక్కడ మనం ఎవరైతే ఆ 0.1తో మనం నిన్న ఇవాళ ఎవరు పెట్టిన వాళ్ళం అయితే లేదు. నార్త్ సైడ్ మాత్రం 0.10తోనే చాలా వ్యాలెట్లు పెట్టినట్టున్నారు సార్. నిన్న మనమే చాలా మంది చేశాం ఏదైతే టోకెన్ ఫరింగ్ ఒక కేవలం పీసీ మెటాలతో. సో ఇంకా చాలా ఉన్నట్టున్నాయి. ఇప్పటికి కూడా ఎర్లీ బర్డ్ ఆఫర్ అనేది చేసుకునేది అంటే కేవలం ఒక $10 వర్త్ ఒక 1000 పీస్ మెటాలతో టోకెన్ ఫరింగ్ అనేది అవుతా ఉంది సార్. సో అటువంటిప్పుడు మనకు P2Pలో అంటే 0.10 వచ్చినంత మాత్రాన సో మనకి ఎక్కడ లాస్ లేదు. ఏదైతే మనం 100 రివార్డ్ అనేది మనం బయటికి తీసుకున్నా కూడా వెంటనే మనం ఒక 1000 పీసీ మెటాలతో మనం టోకెన్ ఫరింగ్ చేసుకున్నా కూడా సో మనకు కావాల్సినటువంటి టోకెన్ ఫరింగ్ అవుతుంది, మనకు కావాల్సినటువంటి ఎర్లీ బర్డ్ అవుతుంది. ఎప్పుడైతే లో పెట్టుకున్నట్టయితే 100 రివార్డ్ అనేది సో $90 మనకు మైనస్ అయ్యే ఛాన్సెస్ ఉంది. కాబట్టి కొంచెం కొన్ని రోజులు ఓపిక పడదాం. సో ఏ ఆప్షన్స్ కూడా మనకి 3 సంవత్సరాల్లో దాదాపుగా మనకు 100 అప్డేట్లు వచ్చాయి సార్. 100 రకాలుగా మనకు మారుకుంటూ రావడం జరిగింది. క్రైటీరియాస్ కానీ, ఎర్లీ బర్డ్ కానీ, దాని తర్వాత విత్డ్రాల్స్ కానీ. సో పీవీసీ మెటల్ తీసుకున్నాం, 500 USDT వర్త్ తీసుకున్నాం. సో 1 USDT వర్త్ కూడా మనం తీసుకున్నాం. కాబట్టి ఇది కూడా కొన్ని రోజులు మాత్రమే ఉంటది. సో త్వరలోనే మనకు మళ్ళీ ఏదైతే ఈ మనం రిడీమ్ రివార్డ్ ఏదైతే మనకు విత్డ్రాల్ ఆప్షన్ కూడా మళ్ళీ యథావిధిగా ఓపెన్ కావడం జరుగుతుంది సార్. కొంచెం పేషెన్స్ గా ఉంటూ ఏదైతే నిన్నటి నుంచి కొంచెం డిసప్పాయింటెడ్ అవుతున్నారు. సో డిసప్పాయింట్ అవ్వాల్సిన అవసరం లేదు సార్. కాకపోతే మనం రీటోకెన్ ఫరింగ్ చేసుకోవడానికి మనం ఎంతైతే 100 మాత్రం మన రివార్డ్ అనేది మనం విత్డ్రాల్ పెట్టుకుంటున్నామో రీటోకెన్ ఫరింగ్ చేసుకోవడానికి కూడా అంతే ఖర్చు అవుతుంది. కాబట్టి సో దీని గురించి కొంచెం మనం ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదు సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. క్లియరా సార్? థ్యాంక్ యూ సార్. ఉన్నారా నవీన్ సార్ ఉన్నారు? నరేందర్ సార్ ఉన్నాను సార్. సార్ మీకు క్లారిటీ వచ్చిందా సార్? డౌట్ ఉంటే అడగండి. అదే సార్, క్లారిటీ అంటూ సార్ చెప్పారు, బాగుంది. కాకపోతే ఏంటంటే మనం వెయిట్ చేయాలి సార్. ఇంకా కొన్ని రోజులు వెయిట్ చేస్తే మనకు అర్థమవుతుంది. అదే ఇక్కడ $90 లాస్ అనేసి అన్నారు. $90 ఎక్కడ లాస్ లేదు సార్. మనకు $90 లాస్ అన్నారు. లాస్ అనేది మనకి ఎక్కడ లేదు. ఓకేనా సార్? సార్ ఏమంటారంటే నరేందర్ సార్ $100 తీసుకుంటాను కదా, $10 వర్త్ ఆఫ్ డాలర్స్ మాత్రమే అక్కడ అదర్ పర్సన్ యాక్సెప్ట్ చేస్తున్నారు కదా. అవును. $90 ఏమవుతుందో అన్నది దానికి ఆయన అడుగుతున్నారు. దాన్ని కొంచెం క్లియర్ గా చెప్పండి సార్. సార్కి డౌట్ ఉంది. 100 USDT ఓకే, 100 USDT ని మనం $10కే మనం ఆర్డర్ పెట్టుకుంటున్నాం సార్. అక్కడ 0.10 అన్నప్పుడు $10కే మనం ఆర్డర్ పెట్టుకుంటున్నట్టు. అంటే నా దగ్గర ఒక ₹1000 సరుకు ఉంది, నేను ₹100కి అమ్ముకుంటున్నా. 10,000 సరుకు ఉంది, నేను ₹1000కి అమ్ముకుంటున్నా. అమ్ముకుంటున్నప్పుడు అది $90 మనం లాస్ అవ్వాల్సిందే కదా. కానీ ఒకవేళ మనం అదే తీసుకున్న వాటిని అదే మనం మళ్ళీ టోకెన్ ఫరింగ్ చేసుకుంటే కేవలం ₹1000తో మనకు 10,000 టోకెన్ ఫరింగ్ అవుతుంది కదా. అంటే సార్ ఇప్పుడు బయటికి విత్డ్రాల్ పెట్టుకున్న తర్వాత 1000 పీవీసీ అది బయటకు విత్డ్రాల్ కాదు సార్, విత్డ్రాల్ కాదు, P2P మాత్రమే. P2P P2P మాత్రమే. P2P ద్వారా అన్ని మనం ఆఫర్స్ అన్ని వినియోగించుకోవచ్చు సార్. టోకెన్ ఫైరింగ్ చేసుకోవచ్చు, ఎర్లీ బర్డ్ చేసుకోవచ్చు, లేదా విత్డ్రాల్ కూడా చేసుకోవచ్చు. కానీ విత్డ్రాల్ లాస్ అవుతుంది అనేసి అంటున్నారు కదా. ఇప్పుడు 1 USDTతో మనం పెట్టుకున్నట్టయితే అది ఇప్పుడే మనకు క్లియర్ అయ్యే ఛాన్సెస్ లేదు. అక్కడ ఎడిట్ ఆప్షన్ ఇచ్చారు, అది పెండింగ్ లో ఉంటుంది. అది మనకు చాలా రోజుల వరకు పెండింగ్ లో ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఒకవేళ 0.10తో విత్డ్రాల్ పెట్టుకున్నట్టయితే వెంటనే మళ్ళీ టోకెన్ ఫైరింగ్ చేసుకోవాలి. అదే సార్, ఇప్పుడు మనము 1000 మటుకు P2P ఆఫర్ తో చేస్తే 1000 పీవీసీ బయటకు వచ్చి మనకు మళ్ళా ఫార్మింగ్ చేసుకుంటే 1000కి 10,000 పీవీసీ అనేది 100 USDT 10,000 పీవీసీ మెటా వాల్యూ 100 USDT తో టోకెన్ ఫైరింగ్ అవుతుంది సార్. సార్ అలా చేశారా ఎవరైనా? బయట నుంచి P2P ద్వారా రీడింగ్ చేసి మళ్ళా కనెక్టెడ్ వ్యాలెట్ నుంచి మళ్ళీ ఎవరైనా చేశారా సార్ ఫార్మింగ్ ఏమైనా?
ఏది వచ్చినా కనెక్టెడ్ వ్యాలెట్ లో జెన్యున్ పీవీసీ మెటలే కదా సార్. ఎస్ సార్, ఎస్ సార్, జెన్యున్ పీవీసీ మెటల్ తోనే కదా మనం టోకెన్ ఫారింగ్ చేస్తున్నది. ఎస్ సార్, ఎస్ సార్. ఇంత ముందు చేసాం సార్. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు బయటికి మనము P2P ద్వారా 100 పెట్టుకుంటే 0.1 రేట్తో పెట్టుకుంటే 1000 వస్తాయి బయటికి పీవీసీలు. ఉమ్. ఎస్ సార్. మళ్ళీ మీరు ఎవరు ఏం మన వాళ్ళు చెప్పారు? పెట్టలేదు సార్, ఆ రేటు పెట్టలేదు. సో లాస్ అవుతుంది అనేసి అప్పటి నుంచి కొంచెం మన వాళ్ళు కొంచెం అంటున్నారు కాబట్టి ఆ 0.10తో పెట్టుకున్నా కూడా సో వెంటనే మనం టోకెన్ ఫార్మింగ్ గా ఎర్లీ బర్డ్ ఆఫర్ అనేది మనం చేసుకున్నట్టయితే లాస్ అనేది ఎక్కడ లేదు. ఎస్ సార్. ఆ 1000 పీవీసీ అనేది కనెక్టెడ్ వ్యాలెట్ నుంచి మళ్ళీ ఫార్మింగ్ చేసుకుంటే 10,000 పీవీసీ తరపున మనకు మళ్ళీ ఫార్మింగ్ అవుతుంది $100కి. కానీ అక్కడ మనకు టోకెన్ ఫార్మింగ్ లో యూఎస్డిటీ సార్ క్యాలిక్యులేషన్ అనేది వాల్యూ అనేది యూఎస్డిటీ వాల్యూ తీసుకుంటది. 100 యూఎస్డిటీ టోకెన్ ఫారింగ్ అయిపోతుంది. ఎస్ సార్, ఎస్ సార్, ఓకేనా సార్. ఎస్ సార్, ఎస్ సార్. సో ఎన్ని రోజులుగా మనం 1 ఇయర్ నుంచి గత సంవత్సరం నుంచి 1 యూఎస్డిటీ తీసుకుంటున్నాం సార్. 95 పీవీసీ మెట మనం తీసుకుంటున్నాం. సో ఇంకొన్ని రోజులు కొంచెం పేషెన్సీగా ఉందాం. ఓకేనా సార్. ఎస్ సార్, ఎస్ సార్. సో ఈ ఎడిట్ ఆప్షన్ కూడా ఇది కొన్ని రోజులు ఏమైనా మారచ్చు. సో అది మనకు టెస్టింగ్ మోడ్ అనేది చెప్పడం జరిగింది నోటీస్ బోర్డ్ లో కూడా. సో ఈ రోజు హిందీ మీటింగ్స్ లో కూడా అదే పదం వాడారు. సో త్వరలో ఇది మనకు మార్పులు చెంది రావచ్చు అనేసి మాట్లాడడం జరిగింది సార్. సార్ ఇప్పుడు మనం ఇంత ముందు రివార్డ్ వాల్యూ నుంచి డైరెక్ట్ టోకెన్ ఫార్మింగ్ చేసుకుంటున్నాం సార్. ఇప్పుడు ఆప్షన్ లేదు కదా సార్? లేదు సార్, లేదు. ఒకటి ఓన్లీ P2P ద్వారానే. ఒకటి P2P ఆఫర్ ద్వారా బయటికి తెచ్చుకోవాలా, P2P ఆఫర్ ద్వారానే మళ్ళీ కొనుక్కొని మళ్ళీ మనం ఫార్మింగ్ చేసుకోవాలా? అవును సార్, అవును. కొనుక్కోవడం ఏం లేదు. అంటే మనం యాడ్ ఫార్మింగ్ అనేది మనం నొక్కినట్టయితే అట్రాక్టివ్ గా ఎవరైతే తక్కువ రేట్ లో ఎవరైతే సేల్ ఆర్డర్ పెట్టుకుని ఉన్నారో 0.10తో ఉన్నట్టయితే 0.10ది ఒక 1000 పీవీసీ మెటలతో టోకెన్ ఫారింగ్ చేసుకోవచ్చు అని చూపెడుతుంది సార్. ఎస్ సార్. అంటే అప్పుడు మనకు కూడా పీవీసీలు ఉండాలా సార్, లేకపోతే యూఎస్డీలు ఉండాలా? పీవీసీలు ఉండాలి సార్. పీవీసీలు. ఎస్ సార్. అవును సార్. ఎస్ సార్, ఎస్ సార్. కాకపోతే మనకు టోకెన్ ఫారింగ్ లో యూఎస్డిటీ వాల్యూతో అవుతుంది. ఎస్ సార్. ఓకేనా సార్. క్లియరా? ఎస్ సార్, క్లియర్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. సార్ కనెక్ట్ వ్యాలెట్ కంపల్సరీగా పీవీసీ మెటల్ ఉండాలి సార్. అవును సార్, అవును ఉండాలి. లేదా మనం ఒకవేళ తక్కువ అంటే ఇప్పుడు ఆ 0.10తోనా 0.20తోనా మనం ఆర్డర్ ఒకవేళ మనం విత్డ్రాల్ పెట్టుకునే P2P ద్వారా మనం ఏదైతే రిక్వెస్ట్ పెట్టామో అవి వచ్చిన తర్వాత మనం మళ్ళీ చేసుకోవచ్చు. రిక్వెస్ట్ అనేది సీరియల్ ప్రకారం ఇస్తారా సార్, లేకపోతే లేట్ గా ఇస్తారు సార్? కొద్దిగా టైం మనం ఇప్పుడు 1 యూఎస్డిటీ పెట్టాం సార్, నిన్న సాయంత్రం పెట్టాం. అది ఇప్పటి వరకు పెండింగ్ ఉంది. సో ఇంకా కొన్ని రోజులు ఉండొచ్చు, 5 రోజులు ఉండొచ్చు, 10 రోజులు ఉండొచ్చు. వెయిట్ చేస్తాం. లేదు నాకు ఇంకా కొంచెం తగ్గించేనా నేను తీసుకుంటాను అనేసి నాకు ఎడిట్ ఆప్షన్ ఉంది అక్కడ. మళ్ళీ ఒక బిఎన్బి ఛార్జెస్ ఖర్చు అవుతుంది నాకు. 0.90నా 0.80నా లేదా 0.10నా. 0.10 అంటే నాకు ఒక 10-15 నిమిషాల్లో క్లియర్ అయిపోతుంది సార్. ఇష్టమైతే నాకు ఇమీడియట్ గా 1000 పీస్ మెటల్ కావాలి. సో నేను మళ్ళీ టోకెన్ ఫారింగ్ చేయాలి. అటువంటిప్పుడు నేను 0.10తో ఆర్డర్ పెట్టుకొని ఒక 10-15 మినిట్స్ లో నాకు ఎవరో ఖచ్చితంగా ఉంటారు. సో 0.10 అన్నప్పుడు ఖచ్చితంగా ఎవరు క్లిక్ చేసినా ఫస్ట్ బటన్ అదే కదా సార్. కాబట్టి నాకు తొందరగా క్లియర్ అయిపోతుంది. ఆ 1000 పీవీసీ మెటల్తో నేను మళ్ళీ టోకెన్ ఫారింగ్ చేసుకోగలుగుతా. పీవీసీ మెటల్ కొనుక్కొని చేసుకోవాలి, ఫార్మింగ్ చేసుకోవాలంటే. కొనుక్కోవడం కాదు సార్, విత్డ్రాల్ పెట్టేటి P2P ద్వారా నేను ఆర్డర్ పెట్టాను సార్, సెల్లింగ్ ఆర్డర్ పెట్టాను. సో అది ఖచ్చితంగా ఎవరో ఒకరు ఆర్డర్ యాక్సెప్ట్ చేస్తారు కదా సార్. అవును సార్. యాక్సెప్ట్ చేసినప్పుడు నాకు కనెక్టెడ్ వాల్యూలోకి వచ్చేస్తాయి కదా. అది సార్. విత్డ్రాల్స్ గురించి అయితే ఆగాల్సిందే. విత్డ్రాల్స్ అంటే మనం 1 యూఎస్డిటీతో పెట్టుకుంటాం కాబట్టి నాకు ఖచ్చితంగా కనెక్టెడ్ వ్యాలెట్ లో కావాలి కాబట్టి అది మనం ఆగాల్సిందే. అది ఎన్ని రోజులైనా ఆగుదాం. సో 1 యూఎస్డిటీ మనం వారం 10 రోజులకు తీసుకున్నాం సార్, నెలకు 2-3 సార్లు తీసుకున్నాం. సో ఈ కొన్ని రోజులు ఆగుదాం. కొన్ని రోజులు ఆగితే దీంట్లో మనకు మార్పులు చేర్పులు కంపల్సరీగా అవుతుంది సార్. P2P అంటే అంత ఆశమాషి కాదు. సో మనకు సింపుల్ గా ఒక 2-3 ఆప్షన్స్ మాత్రమే కనబడుతున్నాయి దాంట్లో. సో అది ఇంకా మార్పులు చెందే అవకాశం ఉంది సార్. అది ఓకేనా సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. చంద్రశేఖర్ సార్.
సార్ ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ ఫర్ ఇంట్రడక్షన్ సార్. థ్యాంక్ యూ సార్. కోటేశ్వర్ సార్ మీకు అర్థమైంది అనుకుంటాను. జస్ట్ మీరు 0.1 యూఎస్డితో మీరు మీట్ పెట్టుకోండి సార్, నేను ఒకసారి మాట్లాడతాను. మీరు 0.1తో అర్జెంట్ గా ఫాస్ట్ గా ట్రాన్సాక్షన్ జరగాలంటే పీటీపీ ద్వారా 0.1తో చేసుకోండి. ఫార్మింగ్ చేయాలంటే 0.1తో మీరు ఎప్పుడైతే మీరు కోట్ చేస్తారో రేటు, అవతల పర్సన్ తక్కువ రేటు కాబట్టి వెంటనే రియాక్ట్ అవుతాడు, యాక్సెప్ట్ చేస్తాడు. మీకు కనెక్టెడ్ వాలెట్ లోకి 1000 పీవీసీ మెట్ అప్పుడు మార్కెట్ లో ఎంత ఉందో అంత వచ్చేస్తాయి. వెంటనే మీరు ఫార్మింగ్ చేస్తారు. ఫార్మింగ్ ఎంత కావాలి? ఇంతకు ముందు 10,000 పీవీసీ మెట్ పెట్టేవాళ్ళం. ఇవాళ ఈ పీటీపీ ఆప్షన్ ద్వారా అవతల వ్యక్తి 0.1% ఇస్తున్నాడు, 1 యూజిటీకి ఇస్తున్నాడు కాబట్టి 1000 పీవీసీ మెట్తో అయిపోతుంది. సార్ ఒకవేళ ఫార్మింగ్ చేయకపోతే మనకు లాస్ అయినట్టే కదా, $90. $90 సార్, ఇది మనోజ్ రమేష్ సార్ ఇంకోసారికి క్లియర్ కాదు సార్. సార్ క్లియర్ కాదు. అంటే ఏంటంటే సార్, ఇప్పుడు మీరు ఏమన్నారంటే 100 USDTని 0.1తో పెట్టుకుంటే 1000 పీవీసీ బయటకు వస్తాయి అన్నారు, బాగుంది. మళ్ళీ ఏం చెప్పారు, మళ్ళీ ఫార్మింగ్ చేస్తే 1000 పీవీసీతో 0.18తో మనకు $100 సంబంధించి ఫార్మింగ్ అవుతుంది అంటున్నారు. ఒకవేళ అక్కడ మనం చేసుకోకపోతే మన ఇక్కడ లాస్ అయినట్టే కదా, నా ఫీలింగ్ అది. చేసుకోకపోతే మీరు పెట్టిన రేటే కదా అది, మీకు నచ్చిన రేటే మీరు పెట్టారు. అదే సార్ చెప్తున్నాను. అంటే ఏదో సార్ మిమ్మల్ని నిందించాలని అదేం లేదు. అయ్యో భలేవారు మీరు, అట్లా కాదు. నేను మీకు అర్థం కాలేదేమో, మీలాంటి డౌట్ ఎవరికైనా ఉంటే క్లారిటీ వచ్చేయాలా ఇప్పుడే అనేసి నేను మనోజ్ రమేష్ సార్ అంటే చంద్రశేఖర్ సార్ అర్థమైంది. అంటే బయటికి పెట్టుకున్న తర్వాత మనం ఫార్మింగ్ చేయాలని రూల్ ఏం లేదు కదా, అందరూ చేయాలని, అది నా ఫీలింగ్. అది లేదు, మీ ఇష్టం అది. మీకు సాటిస్ఫై అయితే మీరు అలాగే ఉంచుకోండి, కరెక్ట్ రేట్లో ఉంచుకోండి. ఇప్పుడు మనం లాస్ అవుతాం కాబట్టి మనం ప్రెసెంట్ ఏంటంటే వెయిట్ చేయాలి. కాకపోతే $1 పెట్టుకున్నప్పుడు వెయిట్ చేయాల్సి వస్తుంది, పెండింగ్ లో పడుతుంది. అర్జెంట్ కావాలి నాకు, అర్జెంట్ మీకు 1000 పీవీసీ మెట్ అనుకున్నా మీరు పెట్టుకోవచ్చు. ఎస్ సార్ కంటిన్యూ సార్. ఓకే సార్, వెంకటేష్ సార్ రండి, వెంకటేష్ సార్, రాజమౌళి వెంకటేష్ సార్, మీరు మైక్ అన్మ్యూట్ చేసుకున్నారు. సార్ అదే కూడబెట్టుకోవాలనుకుంటే ఓపిక పట్టుకోవాలా, కావాలనుకుంటే అమ్మేసుకోవాలి, అంతే. సార్ టైం అయింది. ఓకే సార్, టైం అయింది. సూర్యచంద్రులు ఇద్దరు వచ్చారు. నమస్కారం సార్. నమస్తే. గుడ్ మార్నింగ్ అందరికి. గుడ్ మార్నింగ్. అందరూ చాలా మంచి సూపర్ సార్, గ్రేట్ డిస్కషన్. స్టార్టింగ్ నుంచి వింటా ఉన్నాను, చాలా మంది మంచిగా షేర్ చేసుకున్నారు, మంచి అభిప్రాయాలు చెప్పారు. రాజమౌళి వెంకటేశ్వర సార్ అయితే సూపర్ గ్రేట్. సో వండర్ఫుల్ గా సెషన్ అయితే జరుగుతూ ఉంది. మన తెలుగు వాళ్ళు ఎక్కడ కానీ నష్టపోకుండా ఉండడం కొరకే అందరం ప్రయత్నం చేస్తా ఉంది సార్, ఎవరు బాధపడద్దు. సో నాకు తెలిసిన చిన్న సజెషన్ చెప్పాలనుకుంటున్నా, అది నచ్చచ్చు నచ్చకపోవచ్చు. ఆ సజెషన్ మీరు అంగీకరిస్తే అందరూ హ్యాపీగా ఉంటారు. ఒకటే సార్, బయట ఉన్న పీవీసీ మెటాలను ఎట్టి పరిస్థితుల్లో లోపలికి పంపించకండి దయచేసి, నా సజెషన్. సో ఇది ఎంతమందికి నచ్చదో నాకు తెలియదు, కానీ నాకు తెలిసింది నేను చెప్పాను సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అంటే కనెక్టెడ్ వాలెట్ లో ఉన్నాయి సార్ మీరు చెప్పింది? అవును, కనెక్టెడ్ వాలెట్ లో ఉన్న పీవీసీ మెటాలను ఎట్టి పరిస్థితుల్లో కూడా లోనికి పంపించకండి, హోల్డ్ చేసుకొని పెట్టుకోమంటారు మీ సలహా? అంతే, నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం. అది ఎంతమందికి నచ్చదో నాకు తెలియదు, కానీ నాకు తెలిసిన విషయం మాత్రం నేను చెప్తాను సార్. కరెక్ట్ చెప్పారు సార్. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే సార్, టైం అయింది. సార్ పిఎస్సి సార్, మర్చిపోయాను సార్. నో ప్రాబ్లం సార్. మరుపు జీవితంలో చాలా అదృష్టాన్ని ఇస్తుంది సార్. నేను అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను, తర్వాత మర్చిపోయాను సార్. నో ప్రాబ్లం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ శంకర్ సార్. గుడ్ మార్నింగ్ రమేష్ సార్. గుడ్ మార్నింగ్ రాజేష్ సార్. గుడ్ మార్నింగ్ రాజమౌళి సార్. గుడ్ మార్నింగ్
ఆల్ ఆఫ్ యూ కోవైట్ మీటింగ్ అటెండ్ అయ్యి ఇప్పుడు దాకా చక్కగా షేర్ చేసుకున్న ప్రతి ఒక్కరికి గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్. సారు ఇప్పుడు శంకర్ సారు ఒక అద్భుతమైన సలహా ఇచ్చారు. అది ఎవరికారే వ్యక్తిగతంగా చేయాల్సిన విషయం, అద్భుతమైనది. మార్నింగ్ కూడా సింపుల్ సార్ మనకి అటువంటి సలహానే ఇచ్చారు. దాని మీద మార్నింగ్ నుంచి కూడా శంకర్ సార్ గారు ఏమన్నా రివ్యూ చేసినట్టున్నారు. అందుకని చాలా స్ట్రాంగ్ గా చెప్పినట్టుగా నాకు అనిపిస్తోంది. ఇక్కడ 1 పాయింట్ రమేష్ సార్ గారు, మలతు రమేష్ జీ సార్తో 1 మినిట్ కూడా కాదు, 34-40 seconds. రమేష్ జీ రమేష్ ఉన్నారా? సార్ మీరు ఫ్రీగా ఉంటే ఉన్నారు సార్, ఫ్రీగా ఉంటే సార్ మీతో మాట్లాడారంట. రండి సార్, మానవ రమేష్ సార్. ఓకే సార్, నమస్కారం సార్. సార్ నమస్కారం. థ్యాంక్ యూ సార్. గుడ్ మార్నింగ్ సార్ రమేష్ జీ. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. ఇప్పుడు మనం 1000తో 1000 PVs తో మనం ఫార్మింగ్ చేస్తున్నాం, లేదా అప్లై బర్డ్ చేస్తున్నాము. ఓకే, అయితే 1000కి మనకు అక్కడ ఎర్లీ బర్డ్ లో 100 USDT ఇస్తున్నాడు. అది యాదృచ్ఛికంగా వచ్చిందా, లేకపోతే సిస్టమే చాలా రిస్క్ తీసుకుని మనకి ఇస్తుందా? సిస్టమ్ రిస్క్ ఏం తీసుకోవట్లేదు సార్. సో నేను ఆర్డర్ పెట్టుకున్నాను సార్. నేను 0.10తో ఆర్డర్ పెట్టుకున్నాను. ఓకే, నా రివార్డ్ 100 వెళ్ళిపోతుంది సార్. ఓకే, నా రివార్డ్ నా వ్యాలెట్ నుంచి 100 మైనస్ అయిపోతుంది. సో మీరు మీ కనెక్టెడ్ వ్యాలెట్ నుంచి మీరు టోకెన్ ఫారింగ్ చేయడానికి రెడీ అయ్యారు సార్. సో అప్పుడు మీకు P2P ఆఫర్లో మీకు కనబడుతుంది. నేను ఏదైతే ఆర్డర్ పెట్టుకున్నానో మీకు యాక్సెప్టెడ్ మీకు కనబడుతుంది. సో సిస్టమ్ ఎక్కడ ఇస్తుంది సార్ ఇక్కడ? అంటే ఇక్కడ మనకు 1000 PVC వచ్చిన 10 USDTకి, కానీ యాక్చువల్ గా మనం అక్కడ 100 పెట్టేసాం కాబట్టి ఆ 100 ఇస్తుంది మనకి. ఎస్ సార్, ఎస్. అంతే కదా సార్? ఎవరైనా ఆర్డర్ పెట్టుకొని ఉంటేనే ఇస్తుంది. ఓకే, ఆర్డర్ పెట్టుకున్నా మనం 100 పెట్టేసాం కాబట్టి మళ్ళీ ఎర్లీ బర్డ్ చేసుకున్నప్పుడు మన 100 మనకే వస్తుంది. కాకపోతే డబుల్ ఇస్తుంది కాబట్టి 200 వస్తుంది. అవును సార్, అవును. అంతే కదా సార్? అది అవును సార్, అవును. అంతేగాని 10 USDTగా మనకు 100 వచ్చినట్టు కాదు. కాదు. ఎస్ సార్, ఆ డౌట్ క్లియర్ చేద్దామని. క్లియర్ సార్. అది ఓకే సార్, థ్యాంక్ యూ. ఆల్రెడీ ఆర్డర్ పెట్టుకున్నారు కాబట్టి 100 రివార్డ్ మైనస్ అవుతుంది కాబట్టి మీకు అవుతుంది. అది సిస్టమ్ కాబట్టి మళ్ళీ సిస్టమ్ ఇవ్వట్లేదు. 0.7 అనేది ఏకాలంలో చేసుకుంటే మనకు అది వస్తుంది తప్ప అది మనం ఫార్మింగ్ చేసుకున్నాం. ఎర్లీ బర్డ్కి ఎలిజిబుల్ అవుతేనే 0.7 అనేది వచ్చేది, మనకు 0.2 నార్మల్ గా వచ్చేది. అంతే సార్. ఓకే సార్, అంతే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ చంద్రశేఖర్ గారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. సో థ్యాంక్ యూ సార్, పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి మీ మనోభావాలు తెలియజేసుకున్నందుకు, అప్డేట్ పరంగా మీరు మాట్లాడిన విషయాలు బట్టి కూడా అందరికీ ధన్యవాదాలు సార్. సో టైం అయిన కారణంగా ఇవాళ సెషన్ క్లోజ్ చేసుకుని తిరిగి రేపు 9:40 కలుసుకున్నాం. మాట్లాడిన లీడర్స్ అందరికీ ప్రత్యేకంగా మరొకసారి ధన్యవాదాలు చెప్తూ సెషన్ ఎండ్ చేసుకుంటున్నాం సార్. జై PVC Meta విన్నవరు. థ్యాంక్ యూ సార్. జై PVC Meta విన్నారు. థ్యాంక్ యూ సార్. PVC Meta విన్నారు. థ్యాంక్ యూ.